ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై. జై బాబా. జై బాబా. ఓకేనండి, స్టార్ట్ చేద్దామండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. మజాంజే చునో చెరాదం के बंदे मुकबिल कबूल कर दे अरसुकान के सुल्तान गुप्त 24वीं शुकान अहले दिल मगू के कतास शुकान शना नाय दिल बरा कता इंजास बंदे पीर मगो नम के जिहा हलम बरहन पीरमान अर चेकुनाद आइन अनायत बाशन ख्वाजा शामशुद्दीन मोहम्मद हफीज सिराज. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా అండి. అత మీరు చెప్తారా హఫీజ్ కొత్త 3 కప్లెట్స్? With any question of why and what you hear from the master, never say it is wrong, because my dear, the fault is in your own incapacity to understand him. I am slave of master who has released me from ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. Hafiz, Avatar Meher Baba ki Jai. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా. అంటే ప్రశ్నలు లేకుండా బానిసలే అతను కలిగి గురువుండి విడినగా విని ఎన్నరూ తప్పు అని అన్నారు. ఎందుకంటే గురువును అర్థం చేసుకోలేని నా అసమర్థంగా ఆలోపం ఉన్నది. అజ్ఞాన బంధము నుండి నన్ను విముక్తుడు చేసిన నా గురువు నేను బానిసని. నా గురువు ఏమి చేసిన సంబంధికులకి అది అత్యంత అవుతుంది. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఓకేనండి. సో తేజిత మనకి అందుబాటులో లేదు కాబట్టి సో సాంగ్ మనకి ఎస్ ఓకే తేజిత రైట్. జై మేర బాబా. జై మేర బాబా తేజిత. ఓకే సో ఓకే మనకి సాంగ్ ప్రజెంటేషన్ సో పోస్ట్ పోన్ చేద్దాము. సో మనం డైరెక్ట్గా అవుతాడని చెప్తున్నాడు, విందామండి. అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందిస్తున్నటువంటి గాడ్ స్పీక్స్ని కొంతకాలంగా కొనసాగించేటువంటి అవకాశం మనందరికీ అవతార ప్రాప్తింప చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ యొక్క మొదటి మజిలీ అంటే ఉన్నటువంటి 10 భాగాల్లో ఒక 2 మజిలీలుగా విభజించుకుంటే మొదటి మజిలీలో ఉన్నటువంటి మొదటి 5 భాగాలు అంటే మొదటి భాగమైనటువంటి స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్, రెండవ భాగమైనటువంటి ద ఇనిషియల్ అర్జ్ ద జర్నీ ఆఫ్ ఎవాల్వింగ్ కాన్షియస్నెస్, మూడవ భాగమైనటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది డివైన్ డిఫరెంట్ కింగ్డమ్స్, నాలుగో భాగమైనటువంటి పునర్జన్మ మరియు సంస్కార రహితమైనటువంటి చైతన్యము, ఐదో భాగమైనటువంటి భూమికలు. సో ఈ యొక్క మొదటి మజిలీ పూర్తి చేసుకోవడంలో ఒక్కసారిగా ఒక రివిజన్ చేసుకుందాము. సో మనకు అవుతాడు ఏం చెప్పాడు అనేటువంటి విషయాల్ని. మొదట
ఈ కాన్షియస్నెస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనిషి ఈ జన్మలో తనకి ప్రాప్తింపచేసినటువంటి ఈ యొక్క చైతన్యాన్ని గుర్తించనందువలనే సాధారణంగా ఈ యొక్క జన్మకి అర్థాన్ని, ఒక పరమార్థాన్ని సాధించలేకపోతున్నాడు మానవుడు. అంటే పుట్టినటువంటి, అంటే ఈ యొక్క మానవ జన్మలోనే, మొట్టమొదటి మానవ జన్మలోనే ప్రాప్తింపబడినటువంటి ఏదైతే ఉందో అక్కడ ఏం జరిగింది, అక్కడ జరిగిన విషయం ఏమిటి అన్నప్పుడు ప్రతిసారి కూడా ఆ యొక్క మొట్టమొదటి మానవ జన్మలోనే ప్రాప్తింపబడినటువంటి పూర్తి చైతన్యము అనేది ఉన్నప్పటికీ కూడా మానవుడు కేవలము ఈ స్థూల శరీరపు ఎరుకలో మరియు స్థూల ప్రపంచపు అనుభవంలో ఉండిపోవడానికి కారణం ఏంటి అంటే ఈ స్థూల సంస్కారాలే. ఎందుకంటే నా యొక్క శరీరానికి ఎటువంటి ఎరుక రావాలి, నేను అనుభవించినటువంటి ప్రపంచంలో ఎటువంటి అనుభవాన్ని పొందాలి అనేది కూడా నిజానికి నిర్ణయించి, నిశ్చయించి, శాసించేది ఏదైనా ఉంది అంటే సంస్కారాలే, సరిగ్గా అర్థం చేసుకుంటే. ఎందుకంటే వాటి పట్ల అవగాహన రానంత వరకు, వాటి పట్ల నీకు ఒక గురి కలగనంత వరకు, వాటి పట్ల అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా చెప్పేటువంటి మాటల పట్ల శ్రద్ధ కలగనంత వరకు ఈ స్థూల సంస్కారాలు అనేటువంటిది కూడా నేను శాసిస్తూనే ఉంటుంది. కాబట్టి పూర్తి చైతన్యం అనేది మొట్టమొదటి మానవ జన్మలో ప్రాప్తింపబడినప్పటికీ కూడా, కానీ ఆ పూర్తి చైతన్యాన్ని దేనికి అతను వినియోగించుకుంటున్నాడు అంటే కేవలము ఆ స్థూల సంస్కారాలకి లోబడడం వలన కేవలము ఈ స్థూల శరీరపు ఎరుక మరియు స్థూల ప్రపంచం యొక్క అనుభవంతోనే పరిమితం అయిపోతుంది. కాబట్టి ఎందుకంటే మానవ జన్మలో ఈ నీకు ప్రాప్తింపబడినటువంటి పూర్తి చైతన్యం అనేది దేనికోసమో ప్రాప్తింపబడింది, దాని యొక్క ముఖ్య ప్రయోజనం అనేటువంటిది నువ్వు గుర్తుంచుకొని సద్వినియోగపరుచుకోనంత వరకు నీకు ఒక అర్థం, పరమార్థం ఉందన్న విషయం నీకు గుర్తించలేవు. కాబట్టి అవతారుడు ఈ యొక్క అందుకే ఈ చైతన్యం, ఎందుకంటే సరిగ్గా అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా మాట్లాడుతున్నప్పుడు చెప్పే ఏ విషయమైనా కూడా ఈ రెండింటిని కనెక్ట్ చేస్తాడు. ఒక్కసారి అవతార పురుషుడు చెప్పేటువంటి ఏ మాట అయినా, ఏ సందేశమైనా, ఏ ఆదేశమైనా కూడా ఒక్కసారి శ్రద్ధ పెట్టగలిగితే ఈ రెండు విషయాలు బాగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆయన ఏది మాట్లాడినా కూడా ఈ రెండింటి గురించే మాట్లాడతాడు. బాగా అర్థం చేసుకుంటే మీరు ఏదైనా తీసుకోవచ్చు. అవతాడు చెప్పే ఏ మాట అయినా తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఒకవైపు ఒక చైతన్యము, ఇంకొక వైపు సంస్కారాలు కనెక్ట్ అవుతుంది. బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఈ రెండు కనెక్ట్ అవుతుంది, ఈ రెండు మాత్రమే కనెక్ట్ అవుతుంది సరిగ్గా అర్థం చేసుకుంటే. ఎందుకంటే అవతారుడు ఏది మాట్లాడుతున్నా కూడా ప్యారలల్గా, అంటే ఓ వైపు చైతన్యము, మరోవైపు సంస్కారాలు అనేటువంటిది కూడా ఈ విధమైనటువంటి ఒక ప్యారలల్గా ఈ జర్నీ వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్యారలల్గా ఈ జర్నీ వెళుతున్నప్పుడు సరిగ్గా అర్థం చేసుకోగలిగితే, అంటే ఆ పూర్తి చైతన్యాన్ని గుర్తించిన వాడు తన యొక్క జీవితం అనేది ఈ యొక్క సంస్కారములు అనేది శాసించడం వలన మాత్రమే భగవంతుడికి నేను బానిస కాలేకపోతున్నాను. ఎందుకంటే ఎంతకాలమైతే నేను నా సంస్కారాల చేత అంటే నడపబడుతున్నటువంటి మనసుకి బానిస అవుతున్నంత కాలము నేను నా గురువుకి బానిస అవ్వలేను అనేది మనకి గతంలో అవతాడు ఒక మాటలో చెప్పడం జరిగింది. కంక్లూషన్లో లాస్ట్ టైం మనకి అవతాడు చెప్పిన మాటల్లో అంటే ఏం చెప్పాడు అవుతాడు అంటే, ఒక మోస్ట్ సోల్, సమ్ సోల్ అనేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు అంటే ఒక మోస్ట్ సోల్తో కంపేర్ చేసుకుంటే సమ్ సోల్ అనేటువంటి వాళ్ళు అడ్వాన్స్డ్ హ్యూమన్ బీయింగ్స్ అయినప్పటికీ వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి ఒక సిమిలర్ క్వాలిటీ, ఒక పోల్చదగినటువంటి ఒకే ఒక లక్షణం ఏంటి అంటే ఇద్దరు కూడా వాళ్ళ మనసులకి వాళ్ళ స్థాయిలో బానిసలుగా ఉంటున్నారు. ఎందుకంటే ఎంతకాలం అయితే నువ్వు మనసుకి బానిసగా ఉన్నంత కాలము నువ్వు నాకు బానిస కాలేవు అని చాలా అత్యద్భుతమైన మాట చెప్పాడు అవుతాడు మనకి గతంలో ఆ మెహరోపాసనంలో.
కాబట్టి సో ఏం జరుగుతోంది ఇదంతా కూడా, అందుకేమంటున్నాడు అవుతాడు అంటే ఈ జన్మతో పాటు నీకు ప్రాప్తింపబడినటువంటి పూర్తి చైతన్యం అనేది గుర్తిస్తే తప్ప సంస్కారాల పట్ల నీకు ఒక అవగాహన కలగదు. కాబట్టి ఏదైనప్పటికీ కూడా మూల కారణం ఏంటి? సో నీ యొక్క శరీరం విషయంలో కావచ్చు, నువ్వు అనుభవించే ప్రపంచం విషయంలో కావచ్చు, వీటన్నిటికీ మూలము, పునాది, ఆధారం ఏదైనా ఉంది అంటే అదే సంస్కారాలు. కాబట్టి మొట్టమొదటిగా అవుతాడు చెప్పినటువంటి మాట అంటే మొదటి మజిలీలో ఉన్నటువంటి ఆ 5 భాగాల్ని కనుక మనం శ్రద్ధగా ఆలకిస్తున్నాం. కాబట్టి ఒక్కసారి రివిజన్ చేసుకుంటే మొదట ఏం చెప్పాడు అవుతాడు? చైతన్య స్థితులు. కాబట్టి చైతన్య స్థితుల గురించి చెబుతున్నప్పుడు మనకి గుప్పెట్లు అందుకునేలా ఏం చెప్తున్నాడు అవుతాడు స్టార్టింగ్లోని అంటే ఈ యొక్క 454 అంటే 454 అంటే ఏంటి? అవుతాడు మాట్లాడేది నలుగురు గురించి మాత్రమే. కాబట్టి అంటే ఎలా అంటే అక్కడ మీకు మొదటి భాగంలోనే ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఎవరి గురించి మాట్లాడాలి అనేది చాలా స్పష్టమైన అవగాహన కల్పించాడు మనకి ఫస్ట్ పార్ట్లోనే. అంటే అవతాడు ఏది మాట్లాడి నలుగురు గురించే మాట్లాడుతాడు. అంటే ప్రపంచంలో నువ్వు ఏదైతే అంటే సో కాల్డ్ మంచివాడు కాడు, లేకపోతే పుణ్యాత్ముడు కాదు అంటే ఏదైతే నువ్వు పదాలు వాడుతున్నావో నిజానికి అవంతా కరెక్ట్ కాదు. ఎందుకంటే అందుకే అవతారుడు మొదట్లోనే ఒక ఆత్మ భాషలో చెప్పాడు అవుతాడు. ఆత్మ భాషలోనే ఇక్కడ ఏది ఆ శరీరానికి, ఎందుకంటే ఒక వ్యక్తిని నువ్వు ఎలా నిర్ణయిస్తావు? సాధారణంగా ఇతడు మంచివాడు, అతడు మంచివాడు కాదు అనేటువంటి నిర్ణయించడం అనేది నీ విషయంలో ఎలా జరుగుతుంది అంటే ఆ వ్యక్తి ప్రవర్తించే తీరును బట్టి నువ్వు నిర్ణయిస్తావు సాధారణంగా. అంటే ఏంటి అంటే నువ్వు ఒక వ్యక్తి నీ కళ్ళ ముందు గుడికి వెళ్ళాడు అనుకో, అతడు మంచివాడు. ఇంకొక వ్యక్తి కళ్ళు దుకాణంలోకి వెళ్ళాడు అనుకుని అతను చెడ్డవాడు అంటున్నావు. అంటే ఆ వ్యక్తి ప్రవర్తన బట్టి నువ్వు నిర్ణయిస్తున్నావు, ఇతడు మంచివాడు అతను చెడ్డవాడు అనేటువంటి నిర్ణయిస్తున్నావు. కానీ అక్కడ అవుతాడేమంటున్నాడు? నిజానికి అది కూడా కరెక్ట్ కాదన్నాడు అవుతాడు. ఇప్పుడు అతను గుడికి ఎందుకు వెళ్ళాడు అనేటువంటిది మంచివాడు అనేటువంటి నిర్ణయించడం ద్వారా నువ్వు అనవసరమైనటువంటి సంస్కారాలను పోగు చేసుకుంటున్నావు. ఎందుకు అతను గుడికి వెళ్ళాడనే విషయం నీకు తెలియదు. ఇంకొక వ్యక్తి కళ్ళు దుకాణంలోకి ఎందుకు వెళ్ళాడు, అతను చెడ్డవాడు అంటున్నావు. దాని వలన కూడా నువ్వు కొన్ని సంస్కారాలని పోగు చేసుకుంటావు. అంటే ఇలాంటి నిర్ణయించే గుణం వల్ల ఏం జరుగుతోంది? మనిషికి తనకి ఒక ఆధ్యాత్మికమైనటువంటి నష్టం చేరుతోంది. ఎందుకంటే నష్టం కలుగుతోంది, తనకి తెలియటం లేదు. ఎందుకంటే నిర్ణయించే గుణం వల్ల కావచ్చు, ఒకరిని క్రిటిసైజ్ చేయడం కావచ్చు, ఇంకొకరిని నిందించడం కావచ్చు, ఏ విషయం అయినప్పటికీ కూడా నిర్ణయించే గుణం అనేది మనిషి దూరం చేసుకోనంత వరకు తాను కోరుకున్న విధంగా సంతోషంగా ఏ మనిషి ఉండలేడన్నాడు అవుతాడు. అందుకే జడ్జిమెంట్ ఎప్పుడు చేయకూడదు. అందుకే అవుతాడు ఏం చెప్పాడు మనకు? అవతార పురుషుడు చెప్పినటువంటి ఇంతవరకు మాట్లాడిన మాటల్లో ఎక్కడ కూడా అతడు గుడ్ మ్యాన్ అని, ఇతను బ్యాడ్ మ్యాన్ అని ఎక్కడ వాడలేదు అవుతాడు. ఎక్కడ కూడా ఆ టర్మ్సే వాడలేదు. అందుకేం చేశాడు అవుతాడు అంటే ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టి నలుగురిని కేటగరైజ్ చేశాడు. ఈ నలుగురే ఉన్నారు ఈ లోకంలో, ఈ నలుగురు మాత్రమే ఉన్నారు. కాబట్టి వాళ్ళని కూడా ఎలా చెప్పాడు అవుతాడు అంటే ఆత్మ భాషలో చెప్పాడు. ఆత్మ భాషలో చెప్తున్నాడు. ఎటువంటి ఆత్మలు ఉన్నారు ఈ లోకంలో అంటే అది చెప్పినటువంటిది మనకి 4 రకాలైనటువంటి ఆత్మలు, 4 types of souls అని చెప్పారు. ఎవరండి ఆ నలుగురు? జేమేరోబా అందులో వెరీ ఫ్యూ సోల్స్. గుడ్. సో కాబట్టి నలుగురు గురించి చెప్పాడు అవుతాడు. స్టార్టింగ్ ఏం చెప్తున్నాడు? నలుగురు గురించే మాట్లాడుతున్నాడు. ఎవరు వాళ్ళు? ఫస్ట్ మొదటిది వచ్చి ఎవరు క్లియర్గా అంటే ఫస్ట్ మోస్ట్ సోల్స్, తర్వాత ఎవరు? సమ్ సోల్స్, ఫ్యూ సోల్స్ అండ్ వెరీ ఫ్యూ సోల్స్ అని చెప్పాడు అవుతాడు. స్పష్టంగా చెప్పాడు. కాబట్టి నుండేది నలుగురు మాత్రమే. కాబట్టి నీకేమవుతోంది ఇక్కడ కూడా ఇలా చెప్పడానికి కారణం ఏంటి అంటే ఓహో బాబా నలుగురు గురించి చెప్పాడు కాబట్టి ఈ నలుగురిని కేటగరైజ్ చేయొచ్చు, అలాగే జడ్జ్ చేయొచ్చు అంటే అలా చేయకూడదు. అంటే నీకు నువ్వు పరీక్షించుకోవడానికి నీ మోస్ట్ సోల్నా, సమ్ సోల్నా, ఫ్యూ సోల్, వెరీ ఫ్యూ సోల్ అనేది నిన్ను నువ్వు పరీక్షించుకోవడానికి చెప్పాడు తప్ప మళ్ళీ ఈ విధంగా జడ్జ్ చేయకూడదు. అతను మోస్ట్ సోల్ కదండి, అతను సమ్ సోల్, అది కూడా జడ్జ్ చేయకూడదు. ఎందుకంటే
నీ వరకు జడ్జ్ చేసుకోవడానికి, నీ గురించి నువ్వు తెలుసుకోవడానికి మాత్రమే చెప్పాడు అవుతాడు. అంటే కొన్ని క్వాలిటీస్ చెప్పినప్పుడు అంటే నువ్వు ఒక మోస్ట్ సోల్గా ఉన్నప్పుడు కొన్నిటి జోలికి వెళ్ళకూడదు, సమ్ సోల్గా ఉన్నప్పుడు కొన్నిటి విషయాలు మాట్లాడకూడదు, ఫ్యూ సోల్గా ఉన్న తర్వాత నీకు అన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఈ 2 సోల్స్గా ఉన్నప్పుడు మాత్రము కాస్త నువ్వు కాన్షియస్గా ఉండమని చెప్పాడు అవుతాడు. కాబట్టి ఇది నలుగురు గురించి చెప్పాడు. సో నలుగురు గురించి చెప్పడంతో ఏం చేశాడు, మనకి ఫస్ట్ పార్ట్లో ఒక గుప్పెట్లు అందుకునే ప్రయత్నం చేసినప్పుడు ఈ నలుగురు 5 కనెక్ట్ అవుతారని చెప్పాడు. ఈ నలుగురు 5 కనెక్ట్ అవుతారు. మొత్తం కంప్లీట్గా అవతాడు చెప్పే ప్రతి మాటని కనెక్ట్ చేసుకుంటే ఈ నలుగురిని ఒక 5 విషయాలతో కనెక్ట్ చేశాడు అవుతాడు. ఏంటో 5 విషయాలండి? శరీరం యొక్క ఎరుక, ప్రపంచపు అనుభవము, అన్నభూమిక, బంధనాలు, సంస్కారాలు. గ్రేట్. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఫస్ట్ ఏం చెప్తున్నాడు అవుతాడు, కాన్షియస్నెస్ ఆఫ్ బాడీ అంటే శరీరపు ఎరుకలు అంటే సిబి అన్నాడు అవుతాడు. సిబి అంటే అర్థం ఏంటి, కాన్షియస్నెస్ ఆఫ్ బాడీ అంటే మొట్టమొదటగా శరీరపు ఎరుకలు అంటే శరీరానికి ఏముంది అన్నప్పుడు అర్థం ఏం చెప్తున్నాడు, ఎరుక ఉంటుంది అంటే బాడీ హ్యాస్ కాన్షియస్నెస్. రెండో విషయానికి వచ్చేసరికి ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ ఆఫ్ వరల్డ్ అంటే ప్రపంచానుభవాలు అంటే ప్రపంచంలో నువ్వు పొందేటువంటిది ఏదైనా ఉంది అంటే అవే అనుభవాలు అని చెప్తున్నాడు. మూడోది ఏంటి, ఓపి ఆన్ ప్లేన్ భూమికల మీద ప్రయాణము, ఎటువంటి భూమికల మీద ప్రయాణం చేయాలి అనేది కూడా తెలుస్తుంది. ఇంకా నాలుగో విషయానికి వచ్చేసరికి హ్యావ్ బైండింగ్ కలిగి ఉండే బంధనాలు. ఐదో విషయానికి వచ్చేసరికి ఏంటి, హ్యావ్ ఇంప్రెషన్స్ అంటే ఏంటి, కలిగి ఉండే సంస్కారాలు. అంటే ప్రతి చోట అంటే అవతారుడు చెప్పేటువంటి ఏ మాట అయినా ఆయన చెప్పే ఏ మాట అయినా తీసుకున్నా కూడా ఈ 454 అనేది అర్థమైతే అంటే ఏది మాట్లాడినా కూడా అవుతాడు ఈ కంటెంట్స్ గురించే మాట్లాడతాడు. ఆయన మాట్లాడే ప్రతి మాట, ఆయన ఏది చెబుతున్నా, ఏ మాట మాట్లాడినా, ఏ సందేశం ఇచ్చినా, ఎటువంటి విషయాలు చెబుతున్నా కూడా అది 5తోనే కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ అవతారుడు చెప్పినటువంటి మాటని శ్రద్ధగా ఆలకిస్తే నువ్వు మాట్లాడే భాష కూడా మారిపోతుంది అన్నాడు అవుతాడు. నేను చెబుతున్నప్పుడు, నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు దాన్ని శ్రద్ధగా ఆలకించగలిగితే నువ్వు మాట్లాడే భాష కూడా మారిపోతుంది. అందుకేం చెప్పాడు మౌలానా జలాలుద్దీన్ రూమీ మనకి గతంలో కూడా, లెర్న్ టు స్పీక్ బై లిజనింగ్ అన్నాడు. అంటే ఆలకించడం ద్వారా మాట్లాడడం నేర్చుకో. కాబట్టి ఎవరు మాట్లాడుతుంటే మాట్లాడాల్సిన వాడు మాట్లాడుతున్నప్పుడు, మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడుతున్నప్పుడు సో నువ్వు ఆలకించాల్సినటువంటి మాటలు, ఆలకించాల్సిన వాడి నుండి ఆలకించాల్సినటువంటి మాటలని శ్రద్ధగా ఆలకిస్తున్నప్పుడు నేను మాట్లాడడం నేర్చుకోవాలి. కాబట్టి ఇక్కడ అర్థమైపోతుందండి. ఎందుకంటే సాధారణంగా ఒక వ్యక్తిని చూస్తున్నప్పుడు, ఒక సఫర్ అవుతున్నాడు అనుకోండి, ఒక కళ్ళ ముందు ఒక వ్యక్తి సఫర్ అవుతున్నప్పుడు చూడండి అతను ఎంత బాధను అనుభవిస్తున్నాడు అంటారు. ఇక్కడ మారిపోతుందండి, భాష మారిపోతుంది. ఎందుకంటే అవతార పురుషుడి యొక్క మాటల్ని శ్రద్ధతో ఆలకిస్తూ ఉంటే భాష ఎలా మారిపోతుందండి, ఇక్కడే చూడండి. సాధారణంగా ఒక వ్యక్తిని చూస్తే ఏమనిపిస్తుంది, అతడు ఎంత బాధను అనుభవిస్తున్నాడు, అతడు ఎంత దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు అంటాడు. కానీ అవతాడు ఏమంటున్నాడు అంటే శరీరాలకి సంబంధించినంత వరకు అనుభవం లేదు, ఎరుక మాత్రమే ఉంటుందన్నాడు అవుతాడు. కొద్దిగా శ్రద్ధగా ఆలకిస్తే, ఇది మనం ఆల్రెడీ విన్నాం కాబట్టి కొంచెం రివిజన్ చేసుకుంటున్నామండి. ఎందుకంటే వీలైనంత వరకు ఇవి కాస్త డైజెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మన అవతార పురుషుడు యొక్క మాటల్ని ఎందుకు రిపీటెడ్గా చేస్తున్నాడు అంటే అవతాడు చెప్పిన మాట, ఎందుకంటే ఫస్ట్ శ్రద్ధగా ఆలకించాలి, శ్రద్ధగా ఆలకించినటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న దానిని జీర్ణింప చేసుకున్న దాన్ని ఆచరణాత్మకంగా పెట్టాలి, ఆచరణాత్మకంగా పెట్టినటువంటి దానిని జీవించగలగాలి. ఇది అర్థం కావాలి, మనకి స్పష్టంగా అర్థం కావాలి. కాబట్టి ఇది ఏ విధంగా అర్థమవుతుంది, ఏ విధంగా క్లారిటీ వస్తుంది అంటే అవతాడు స్పష్టంగా చెప్పాడు. ఏమని క్లియర్గా, ఒక్కసారి గనుక ఈ యొక్క కాన్షియస్నెస్ అనే దానికి కేవలము ఆ యొక్క బాడీకి కాన్షియస్నెస్ ఉంటుంది, కాబట్టి శరీరానికి అనుభవాలంటూ ఏమీ ఉండదు అని చెప్పాడు అవుతాడు.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కళ్ళ ముందు బాధ అనుభవిస్తూ ఉంటే అతడు ఎంత బాధ అనుభవిస్తున్నాడండి, అతడు సఫరింగ్ ఎంత ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు అని అంటున్నావే, అది కరెక్ట్గా చెప్పాలి అంటే కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. నువ్వు మాట్లాడేది తెలిసి మాట్లాడటం లేదని అర్థం. కాబట్టి శరీరాలకు సంబంధించినంత వరకు అనుభవాలు ఉండదు, శరీరాలకి సంబంధించినంత వరకు కాన్షియస్నెస్ మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ప్రపంచాలకు వచ్చేసరికి మాత్రము ప్రపంచానికి అనుభవం ఉంటుంది, ఎరుక ఉండదు. ఎందుకంటే ప్రపంచంలో నీకు కనిపించేటువంటి విషయాలు ఏదైతే ఇస్తుందో ప్రపంచం ఎప్పుడు అనుభవాలు ఇస్తుంది, శరీరాలు ఎప్పుడు కూడా ఎరుకనిస్తుంది. కాబట్టి శరీరాలకి ఎరుక ఉంటుంది, ప్రపంచాలకి అనుభవాలు ఉంటుంది. అంటే ఈ ప్రపంచానికి అనుభవం ఉందే తప్ప శరీరాలకి అనుభవాలు లేదు. ఇది కొద్దిగా మనకి, ఎందుకంటే ఆలకించడం ద్వారా మాట్లాడడం నేర్చుకోవడంలో ఇది ప్రైమరీ స్టేజ్. సరిగ్గా అర్థం చేసుకుంటే ఇది ఒక 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 ప్రాథమికమైనటువంటి దశ. ఈ స్థితిలో అర్థం చేసుకోవాలి. కాబట్టి కాబట్టి శరీరాలకి సంబంధించినంత వరకు ఫర్ ఎగ్జాంపుల్ నీకు స్థూల శరీరం యొక్క ఎరుక ఉంది అంటే అది కారణం ఏంటి అంటే నీవు బాధపడుతున్నప్పుడు నేను బాధపడుతున్నాను లేక బాధను అనుభవిస్తున్నాను అంటున్నావు కదా, నిజానికి అనుభవం అనేది శరీరానికి లేదు. ఎందుకంటే స్థూల ప్రపంచానుభవం ద్వారా మాత్రమే నువ్వు స్థూల శరీరం యొక్క ఎరుకలో ఉంటున్నావు. కాబట్టి అనుభవం ఇచ్చేది ప్రపంచం, ఎరుక ఇచ్చేది శరీరము. కాబట్టి ఇది కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి 5 విషయాల్లో ఇవి 2. మొదటిదేంటి శరీరపు ఎరుకలు, రెండో విషయానికి వచ్చేసరికి ప్రపంచానుభవాలు. ఇక మూడోదానికి వచ్చేసరికి మాత్రము, ఎందుకంటే ఆన్ ప్లేన్ అని చెప్పాడు అవుతాడు, భూమికలు. ఎందుకంటే జీవుడు ప్రయాణం చేసేటువంటి చోటు, జీవుడు కొన్ని చోట్ల ప్రయాణం చేస్తూ ఉంటాడు. అది అన్నభూమిక కావచ్చు, ప్రాణభూమిక కావచ్చు, లేకపోతే మనోభూమిక కావచ్చు, విజ్ఞాన భూమిక కావచ్చు. ఎందుకంటే ప్రయాణం చేస్తున్నాడు ఎక్కడ, ప్రతి చోట, ప్రతి భూమికల్లో ప్రతి ఒక్క ఆత్మ ప్రయాణం చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఆ భూమికల మీద ఎవరు ప్రయాణం చేస్తున్నారు అనేది తెలుస్తుంది. అది మూడో విషయం. ఇకపోతే 4వ విషయం ఏంటి, కలిగి ఉండేటువంటి బంధనాలు. ఇది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రపంచంలో బంధనాల పట్ల కూడా చాలామందికి అవగాహన లేదని అడుగుతాడు. ఎందుకంటే సాధారణంగా ఎలా ఉంటుంది అంటే ఒక అవగాహన లేకపోవడం వలన, అర్థం కాక వలన, లేకపోతే ఆధ్యాత్మికత పట్ల ఒక స్పష్టమైనటువంటి ఒక అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే అతను మాట్లాడే మాటలు కూడా అలా ఉంటాయి. ఎందుకంటే శరీరాలను చూపించి సాధారణ ఒక వ్యక్తి కొంతమంది అనొచ్చు, ఒక ఫెడప్ అయిపోవచ్చు, లేకపోతే విసుగు రావడం వలనో, లేకపోతే ఆవేశంలో అనే మాటలు ఏంటి అంటే ఒక కుటుంబాన్ని చూపిస్తూ, కొంతమంది మనుషులను చూపిస్తూ, కొన్ని శరీరాలను చూపిస్తూ వీళ్ళు నాకు అనవసరంగా బంధనాలుగా తగులుకున్నారు అంటాడు. సాధారణంగా జీవుడు తెలియకపోవడం వల్ల, ఒక అవగాహన లేకపోవడం వలన. కానీ బంధనాలు అనేటువంటిది శరీరాల వల్ల బంధనాలు రావటం లేదు, కానీ బంధనాల వల్ల శరీరాలు వస్తున్నాయి. ఇది అర్థం కాదు సాధారణంగా, ఇది కరెక్ట్గా అర్థం చేసుకుంటే. కాబట్టి నీకు శరీరాల వల్ల బంధనాలు రాలేదు, కానీ బంధనాల వల్ల శరీరాలు వచ్చాయి అనేది నీకు అర్థం చేసుకుంటే నీకు అర్థమవుతుంది. కాబట్టి 4వ విషయానికి వచ్చేసరికి కలిగి ఉండే బంధనాలు, చివరికి వచ్చేసరికి కలిగి ఉండే సంస్కారాలు. కాబట్టి ఇప్పుడు మనకి ఈ 4-5లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి గతంలో కొంచెం మనకి అప్డేట్ చేసాడు అవుతాడు. శరీరాలకు సంబంధించినంత వరకు ఎరుకలు ఏదైతే ఉన్నాయో, ప్రపంచానికి సంబంధించినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో, ఈ రెండింటి గురించి ఈ మధ్య మనకి ఒక అప్డేట్ అనే విషయం చెప్పాడు అవుతాడు. ఏం చెప్పాడు అవుతాడు స్పష్టంగా అంటే, మొదటిది ఏంటి, ఈ యొక్క శరీరపు ఎరుకలు అనేటువంటిది అంటే ఈ శరీరాలు అనేటువంటిది, ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుడి యొక్క జీవితం అనేది దేనికి అనుసారంగా జరుగుతుందండి? దేనికి అనుసారంగా జరుగుతుంది? ఈ శరీరాలు అనేటువంటిది, శరీరంలో ఉన్నటువంటి జీవుడి యొక్క జీవితం అనేది దేనికి అనుసారంగా, దేనికి అనుకూలంగా, దేనికి ఆధారంగా జరుగుతుంటుందండి? ఎలా వెళ్తూ ఉంటుంది? ప్రారబ్ధానుసారము అంటే సంస్కారానుసారం. అంటే ఈ శరీరపు ఎరుకలు ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా దేనికి అనుసారంగా వెళ్తుంది? సంస్కారానుసారమే ఈ యొక్క జీవుడి యొక్క ఎరుకలు అనేది కలుగుతుంది. ఇక ప్రపంచాలకు వచ్చేసరికి మాత్రము ఆ ప్రపంచాలు దేనికి అనుసారంగా నడుస్తూ ఉంటుందండి?
సంకల్పానుసారం. కరెక్ట్ అరుణ, కరెక్ట్. ఓకే. సో ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ప్రపంచాలకి సంబంధించినంత వరకు, విశ్వానికి సంబంధించినంత వరకు, లేకపోతే సృష్టికి సంబంధించినంత వరకు అదంతా కూడా సో భగవంతుడి యొక్క సంకల్పానుసారమే. కాబట్టి నువ్వు ప్రపంచంలో ఏ అనుభవాలైతే పొందుతున్నావో అదంతా కూడా దేనికి అనుసారంగా జరుగుతోంది అంటే భగవంతుడి యొక్క సంకల్పానుసారం. కానీ ఇక్కడ శరీరపు ఎరుకలకు వచ్చేసరికి దేనికి అనుసారంగా జరుగుతోంది? సో జీవుడి యొక్క సంస్కారానుసారము. శరీరాలకు సంబంధించినంత వరకు సంస్కారానుసారము, ప్రపంచాలకు సంబంధించినంత వరకు సంకల్పానుసారము. ఇది రెండు అర్థం చేసుకోమని అడుగుతాడు. ఈ రెండు నీకు అర్థం కావాలి. సో నీ జీవితంలో జరిగే విషయాలు నీ ఇష్టానుసారం జరగటం లేదు, నువ్వు అనుకున్నట్లు జరగటం లేదు అంటే ఒక్కసారి కాస్త విచారణ చేసుకోవాలి. అంటే నా జీవితంలో నేను కోరుకున్నట్లు జరగటం లేదు అంటే ఎవరో నాకు తెలియనటువంటి వాడు, నన్ను నడిపించేటువంటి వాడు నా జీవితాన్ని నడిపిస్తున్నాడు. అతడు ఎవరు అంటే రమణ మహర్షి భాషలో తెలియాలి అంటే కర్త. భగవంతుని ఏమన్నాడు? ఆయన కర్త అన్నాడు. అన్నమయ్య వచ్చేసరికి విశ్వకర్త అన్నాడు. రమణ మహర్షికి వచ్చేసరికి ఎటువంటి కర్త అన్నాడు? కారణకర్త అన్నాడు. అన్నమయ్య దగ్గరికి వచ్చేసరికి అదే భగవంతుని ఏమన్నాడు? విశ్వకర్త అన్నాడు. అంటే విశ్వాత్మకంగా పరిపాలించేటువంటి విశ్వాత్మ అయినటువంటి వాడు ఒక కర్మ చేత, నీకు ఒక కారణం చేత నీ జీవితంలో కొన్ని కార్యాలు జరిపిస్తూ ఉంటాడు. కాబట్టి నీ జీవితంలో జరిగేటువంటి సుఖ దుఃఖాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కార్యాలే తప్ప కారణాలు కాదు. కాబట్టి సో ఈ సుఖ దుఃఖాలు అనేది కార్యాలు అయినప్పటికీ కూడా వాటికి కారణం ఏంటి? నీ సంస్కారానుసారమే. కాబట్టి ఎప్పుడైతే జీవుడు ఇది గుర్తించనంత వరకు తానెవరో తను తెలుసుకోలేడు. తాను గుర్తించాలి, తానెవరో అని తను తెలుసుకోవాలి అంటే తన జీవితంలో తనకి సంబంధం లేకుండా, తన యొక్క ఒక ప్రయత్నం లేకుండానే కొన్ని జరుగుతున్నాయి అంటే కర్త కొన్ని నా సంస్కారానుసారము కొన్ని కార్యాలను గతంలో జరిపించాడు, ఈ ప్రస్తుతం జరిపిస్తున్నాడు, భవిష్యత్తులో కూడా జరిపిస్తాడు అనేటువంటి నిర్భయంతో కూడిన నిర్ణయానికి రానంత వరకు నీకు అవగాహన కలగడం అనేది సాధ్యపడదని అడుగుతాడు. అదేవిధంగా ప్రపంచం కూడా అలాంటిదని చెప్పాడు. కాబట్టి ఏం చెప్పాడు అవుతాడు? నా సంకల్పమే, మై విల్ గవర్న్స్ యూనివర్స్ అని అడుగుతాడు. ఈ విశ్వం అనేటువంటిది ఎలా నడుస్తోంది, ఈ ప్రపంచం అనేది ఎలా నడుస్తోంది, ఈ సృష్టి అనేది ఎలా నడుస్తోంది అంటే కేవలము నా సంకల్పమే ఈ విశ్వాన్ని పరిపాలిస్తోంది. కాబట్టి ఎలా పనిచేస్తోంది? నువ్వు ఎలాగైతే కర్మ చేయడం వలన సంస్కారానుసారము నీ జీవితం ఎలా గడుస్తోందో అదేవిధంగా నా యొక్క సంకల్పం అనే దాని వలన ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ఇదంతా కూడా పరిపాలిస్తోంది అని అడుగుతాడు. కాబట్టి శరీరాలకు సంబంధించినంత వరకు, నా శరీరానికి సంబంధించినంత వరకు సంస్కారానుసారము, నా కళ్ళ ముందు కనిపించేటువంటి ప్రపంచాలకు సంబంధించినంత వరకు సంకల్పానుసారమే. కాబట్టి అదే అన్నాడు అవుతాడు, నా సంకల్పం లేకుండా ఒక ఆకు కూడా కదలదు. సో సముద్రంలో ఉన్నటువంటి అలలు కూడా ఈ విధమైనటువంటి ఒక్క తరంగం కూడా బయటికి రాదు. కాబట్టి నా సంకల్పం ప్రకారమే ప్రపంచంలో ఏది జరిగినా కూడా నా సంకల్పం ప్రకారమే. ఎందుకంటే నా సంకల్పమే విశ్వాన్ని పరిపాలిస్తోంది. కాబట్టి ఇలా అర్థం చేసుకుంటే ఇకపోతే మనకి బంధనాల తర్వాత వచ్చేసరికి సంస్కారాలకు వచ్చేసరికి మాత్రము వెంటనే మనకి ఆ టాపిక్ చెప్తే వెంటనే గుర్తు రావాల్సింది ఏంటి అన్నప్పుడు రెండు చెప్పాడు అవుతాడు. ఈ రెండింటికి కారణము సంస్కారాలు అని చెప్పాడు అవుతాడు. ఈ రెండింటికి కారణము సంస్కారాలు. మనకి స్టార్టింగ్లో రెండు సందర్భాలు చెప్పాడు అవుతాడు. మొదటి సందర్భంలో చెప్పినటువంటి కారణం ఏంటి, రెండో సందర్భంలో చెప్పిన కారణం ఏంటండి? ఈ రెండు సందర్భాలకి కారణము సంస్కారాలు అని చెప్పాడు. ఏంటి ఆ రెండు సందర్భాలు? ఎస్ అరుణ. వ్యత్యాసాలు రెండో సందర్భము, వ్యత్యాసాలకి కారణం సంస్కారాలు. రెండో సందర్భం ఏంటి? అజ్ఞానము. కరెక్ట్ అరుణ, రైట్. సో ఫస్ట్ది ఏంటి ఇక్కడ? ఫస్ట్ వచ్చేసి వ్యత్యాసాలు.
అంటే నీకు ఎలా అంటే ఈ సంస్కారాలు అనే విషయం అవతార పురుషుడు చెబుతున్న ప్రతిసారి ఎందుకు చెబుతున్నాడు అంటే ముఖ్యంగా అజ్ఞానం కన్నా అవతాడు చెప్పిన మాట ఏంటి? వ్యత్యాసాలు. ఒక్కసారి నీ జీవితాన్ని ఒక్కసారి పరిశీలించుకో. నేను అజ్ఞానం గురించి మొదట మనతో మాట్లాడటం లేదు. నేను చెప్పే మాట ఏంటి అంటే ఫస్ట్ వ్యత్యాసాలు, నీలో ఉన్నటువంటి భేదభావము. నీలో ఒక భేదభావం ఉంది. ఎలా తెలుస్తుంది? ఎందుకంటే ఈ భేదభావంతో నువ్వు ఈ మూడింటికి ప్రతిస్పందిస్తున్నంత వరకు నేను ఎలా చూస్తాను అంటే అవతడు ఒక మాట అంటున్నాడండి. అవతడు ఏం చెప్పాడు? తన సమాధి మీద రాయించుకున్నాడు. సో నేను బోధించుటకు రాలేదు, మేలుకొల్పడానికి వచ్చాను. ఐ హ్యావ్ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకన్. అంటే అర్థం ఏంటి? నేను నీకేదో బోధించడానికి రాలేదు, నేను నిద్ర లేపడానికి వచ్చాను అని చెప్పినప్పుడు అవతాడు నిద్రపోవడం అంటే ఏమిటి అనే దాని గురించి కూడా చెప్పాడు. అంటే ఎలా ఉంటుంది అంటే సాధారణంగా అంటే ఇంతవరకు మనకి గుప్పెట్లో అందించేటువంటి ప్రక్రియలో భాగంగా ఏం చెప్పాడు మనకి అవతాడు? 3 చెప్పాడు. ఏంటది? ఎక్స్పీరియన్స్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ వైజ్ అండ్ విర్చ్యూ, ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ మిజరీ. 3 చెప్పాడు అవతాడు. అంటే నీ యొక్క భేదభావన ఎలా ఉంటుంది అనేది, అంటే నువ్వు నిద్రపోతున్నావు అనేది నీకు గుర్తు చేస్తున్నా. అంటే నువ్వు నిద్రపోతున్నావు. ఎందుకంటే నిద్రపోతున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అంటే నిద్రపోతున్న వ్యక్తి భయపడుతున్నా, బాధపడుతున్నా, ఆ నిద్రపోతున్న వ్యక్తి బాధ దూరం చేయాలి అన్నా, ఆ నిద్రపోతున్నటువంటి వ్యక్తి యొక్క భయాన్ని దూరం చేయాలి అంటే పక్కన కూర్చొని ఎంత బోధించినా సరిపోదు. ఆ వ్యక్తికి. అంటే నిద్రలో అతను బాధపడుతున్నాడు, నిద్ర అది కలగంటున్నాడు. నాకు ఇలా భయంగా ఉంది, ఇంత బాధగా ఉంది అంటున్నాడు. అలాంటి అంటే పడుకొని నిద్రపోతూ అతను కలలో కంటున్నటువంటి ఆ బాధలు, భయాలు దూరం అవ్వాలి అంటే నువ్వు పక్కన కూర్చొని ఎంత బోధించినా సరిపోదు. నువ్వు నిద్రపోతున్నావురా, నీకు అస్సలు అలాంటిది ఏమీ లేదు, అలాంటి భయాలు, బాధలు నీకేమీ లేవురా, నిద్ర లేయి అని నువ్వు ఎంత పక్కన కూర్చొని బోధించినా కూడా ఆ వ్యక్తికి యొక్క బాధ పోదు, భయము అంతకంటే పోదు. కాబట్టి ఆ వ్యక్తిని వెంటనే ఆ భయం నుండి బయటపడేయాలి, ఆ బాధ నుండి బయటపడేయాలంటే ఏం చేయాలి అంటే వెంటనే అతను నిద్ర లేపాలి. నేను అవుతాడు అంటున్నాడు. నేను చేసే పని అదే అన్నాడు అవుతాడు. నువ్వు అంటే ఏమవుతోంది? ఈ చావు పుట్టుకుల అనుభవాలు, సుఖ దుఃఖాల అనుభవాలు, పాపపుణ్యాల అనుభవాలు అనే దానికి నువ్వు ఎందుకు ప్రతిస్పందిస్తున్నావు అంటే నీలో వ్యత్యాసాలు చూస్తున్నావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనన మరణాలను చెప్పాడు అవుతాడు. అంటే బర్త్, డెత్ 2 ఉన్నాయి. నువ్వు ఒక క్వశ్చన్ అడుగుతా నిన్ను, అవుతాడు ఒక మాట అంటున్నాడు, నేను ఒక ప్రశ్న అడుగుతాను. బర్త్ని, డెత్ని నువ్వు ఈక్వల్గా చూడగలుగుతున్నావా? ఒక చోట ఎక్స్పీరియన్స్ ఆఫ్ బర్త్ ఎవరో చెప్పారు, బర్త్డే ఒక బిడ్డ పుట్టాడని చెప్తున్నాడు. దాన్ని ఎలా నువ్వు సెలబ్రేట్ చేసుకుంటావు కదా, హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటావు. వెంటనే ఇంకో 5 minutes తర్వాత ఇంకో న్యూస్ వచ్చింది. ఏమొచ్చింది? ఎవరో బాడీ డ్రాప్ చేశారు అని న్యూస్ వచ్చింది. ఇది అవుతాడు అడిగిన క్వశ్చన్ అండి. ఏమడుగుతున్నాడు? ఫస్ట్ నీకు ఒక న్యూస్ వచ్చింది, పలానా ఎవరక్కడ హాస్పిటల్లో నీకు బాగా తెలిసిన ఒక వ్యక్తికి ఈ విధంగా ఒక బిడ్డ పుట్టాడని తెలిసింది. సో నువ్వేం చేస్తావు? వెంటనే ఫోన్ చేసి వాళ్ళకి విష్ చేస్తున్నావు, మాట్లాడుతున్నావు. అది సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి, హ్యాపీగా ఉండాలి కాబట్టి. ఇంకొక అరగంటలో మళ్ళీ ఇంకో న్యూస్ వచ్చింది, ఎవరో నీకు తెలిసిన వ్యక్తి బాడీ డ్రాప్ చేశాడన్న విషయం. సో బాడీ డ్రాప్ చేసినప్పుడు అంటే సరిగ్గా 5 నిమిషాల ముందు ఎవరో పుట్టారు అనేటువంటి న్యూస్ వచ్చినటువంటి నీకే ఇంకొక 5 నిమిషాల తర్వాత ఎవరో శరీరం విడిచిపెట్టారనే న్యూస్ వచ్చిన తర్వాత 5 నిమిషాల ముందు వచ్చినటువంటి బర్త్కి 5 నిమిషాల తర్వాత వచ్చినటువంటి డెత్ న్యూస్ని నువ్వు ఈక్వల్గా చూడగలుగుతున్నావా? నువ్వు సమానంగా చూడగలుగుతున్నావా? చూడలేకపోతున్నావు. ఎందుకంటే నీకు దర్ ఇస్ ఎ డిఫరెన్స్. అక్కడ డిఫరెన్స్ కనబడుతోంది. ఏమవుతోంది? నీకు బర్త్ అంటే ఏమనుకుంటున్నావు? దిస్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ సెలబ్రేషన్. ఇట్స్ అ హ్యాపీనెస్. ఇది బర్త్ అనేటువంటిది ఏంటి? ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ హ్యాపీనెస్. ఇది సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి విషయము. కానీ డెత్కి వచ్చేసరికి ఏమనిపిస్తుంది నీకు? ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ మిజరీ. ఇది దుఃఖపడాల్సిన సందర్భము. ఎవరు చెప్పారు నీకు బర్త్ అనేది హ్యాపీనెస్ అని, డెత్ అనేటువంటిది మిజరీ అని నీకు ఎవరు చెప్పారు? సంస్కారాలే చెప్పింది. అర్థం చేసుకోవాలి. జీవుడికి ఎవరు చెప్తున్నారు? భగవంతుడు చెప్పటం లేదు.
మనసు చెప్పటం లేదు, లోకం చెప్పటం లేదు. కానీ ఎవరు చెబుతున్నారు అంటే ఈ విధంగా అబద్ధంగా మలచడం ఎవరైనా చేశారు అంటే అవే సంస్కారాలు. అందుకు మొట్టమొదటిగా అవుతాడు అజ్ఞానం అనే పదం వాడడానికన్నా ముందు ఆయన వాడింది ఏంటి? డిఫరెన్సెస్. నీలో ఆ భేదభావన అనేటువంటిది ఉంది కాబట్టి ఆ భేదభావానికి కారణం ఏంటి? సంస్కారాలే. అలా అలా ఇంట్రొడ్యూస్ చేసాడు అవుతాడు. గాడ్ స్పీక్స్లో మనకి స్టార్టింగ్లో అలా సంస్కారాలని పరిచయం చేస్తూ మొదటిగా ఏం చెప్పాడు? డిఫరెన్స్కి దానికి కారణం ఏమిటి అంటే సంస్కారాలు. ఆ తర్వాత చెప్పినటువంటిది అజ్ఞానము. అజ్ఞానం అంటే ఏం చెప్పాడు అవుతాడు? మనకి ఇక్కడే చాలా స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పాడు క్లియర్గా? అజ్ఞానం అంటే ఏం చెప్పాడండి మనకు అవుతాడు? స్టార్టింగ్లో సింపుల్గా ఏం చెప్పాడు మనకి? అరుణ చెప్పారు. ఆత్మ అనంతమైన వాడిది, ఆత్మ శాశ్వతమైన వాడిది, ఆత్మగా రూపరహితమైన వాడిది, ఆత్మగా పునీతమైన వాడిగా, ఆత్మగా అశాశ్వతమైన వాడిగా, ఆత్మగా రూపరహిత వాడిగా అలా ఉండిపోవడమే అర్థం. ఫెంటాస్టిక్ అరుణ. రైట్. సో అంటే నిజానికి నువ్వెవరివి అవుతాడు? స్టార్టింగ్లో స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్లో మనకి అవుతాడు అందిస్తే ఏం చెప్పాడు అవుతాడు? నిజానికి నువ్వెవరు అంటే నువ్వు ఆత్మవి అని చెప్పాడు. మొట్టమొదటి పార్ట్, మొట్టమొదటి పేజ్, మొట్టమొదటి పేరా. పేజ్ పేరా అంటే ఏమవుతోంది? ఫస్ట్ పార్ట్లో, ఫస్ట్ పేజీలో, ఫస్ట్ పేరాలో ఏం చెప్పాడు అవుతాడు? నువ్వెవరు అంటే నువ్వు ఆత్మవి. కాబట్టి నువ్వెవరువు అంటే ఏం చెప్పాడు? స్టార్టింగే నువ్వెవరో నువ్వు చెప్పాడు. అంటే నేనెవరో నాకు చెప్పాడు. ఒక ఇండివిజువల్గా నేను కనెక్ట్ చేసుకుంటే, నేను గనుక ఒక వ్యక్తిగతంగా కనెక్ట్ చేసుకుంటే నేనెవరు నాకు చెప్పేశాడు. మొట్టమొదటిగా చెప్పేస్తాడు. ఏంటక్కడ? ఫస్ట్ పార్ట్, ఫస్ట్ పేజ్, ఫస్ట్ పేరా. ఫస్ట్ ఏం చెప్పాడు? నువ్వు ఒక ఆత్మవి. చెప్పిన తర్వాత ఆత్మగా నువ్వు ఎక్కడ ఉంటున్నావు, నీ కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పాడు అవుతాడు. నా కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పాడు. హరిప్రసాద్ కేర్ ఆఫ్ అడ్రస్ బెంగళూరు అనేది కాదు. ఆయన చెప్పినటువంటి కేర్ ఆఫ్ అడ్రస్ అది కాదు. నా శరీరానికి కేర్ ఆఫ్ అడ్రస్ బెంగళూరు. కానీ నా ఆత్మ యొక్క కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? ఎక్కడున్నాను, గతంలో ఎక్కడున్నాను, ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నాను, భవిష్యత్తులో ఎక్కడ ఉండబోతున్నాను అనేటువంటి ఒక ట్రూత్ని చెప్పాడు అవుతాడు. స్టార్టింగే చెప్పేస్తాడు. ఫస్ట్ మాట్లాడడం ఈ పరమాత్ముడు ఆత్మ భాష మాట్లాడుతున్నాడు. అండ్ ఏ భాషలో మాట్లాడుతాడు? అవుతాడు ఏం చెప్పాడు? ఐఎమ్ నెవర్ సైలెంట్. నేను ఎప్పుడు మౌనంగా లేను. ఎవరు చెప్పారు మెహర్ బాబా మౌనంగా ఉన్నాడని? సాక్షాత్ అవతాడే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఐఎమ్ నెవర్ సైలెంట్. నేను ఎప్పుడూ కూడా నేను మౌనంగా లేను. నేను మాట్లాడుతూనే ఉన్నాను. కానీ ఎలా మాట్లాడుతున్నాను? ఇప్పుడు నీకు సాధారణంగా నీ ఎదురుగా ఉన్న వ్యక్తి అతడి భాష నీకు ఎప్పుడు తెలుస్తుంది? అతడు మాట్లాడే భాష నీకు తెలిస్తే అతను ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తుంది. ఇదే కదండి మామూలు లాజిక్. ఒక లాంగ్వేజ్ విషయం మాట్లాడుకుంటే ఇప్పుడు నేను మరాఠీ భాషలో తెలియదు అనుకోండి, ఎదుటి వ్యక్తి మరాఠీ భాషలో మాట్లాడుతున్నాడు అనుకోండి, అతను ఏం మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. కాబట్టి మరాఠీ భాష నాకు తెలియదు కాబట్టి ఎదుటి వ్యక్తి మాట్లాడడం లేదు అంటే అది ఎలా సాధ్యపడుతుందండి? నీకు రాదు ఆ భాష, నీకు అర్థం కాదు అంటే నీకేం చెప్పాలి? ఆ భాష నాకు రాదని చెప్పాలి. అంతే తప్ప ఇప్పుడు ఎదుటి వ్యక్తి నాతో ఒక వ్యక్తి మరాఠీలో మాట్లాడుతుంటే అతను మాట్లాడటం లేదని నేను ఎలా చెప్తానండి? అతడి మాటలు నాకు అర్థం కాలేదు అంటే నాకు తెలియంది మరాఠీ భాష, అది చెప్పాలి నేను. అంటే ఎదుటి వ్యక్తి మరాఠీ భాషల్లో నాతో మాట్లాడుతుంటే నేనేమంటున్నాను? లేదంటే అతను మాట్లాడటమే లేదండి అంటున్నా నేను. అతను మాట్లాడుతున్నాడు హరి, కానీ అతను మాట్లాడే మరాఠీ భాష నీకు రావటం లేదు, అది చెప్పాలి నువ్వు. సేమ్ ఇదే ఒక కండిషన్ అండి అవతారుతో కూడా. అవతారుడు మాట్లాడుతున్నాడు. అవతారుడు కూడా మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతోంది? అవతార పురుషుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఏం చెప్తున్నాడు స్పష్టంగా? అక్కడ అవుతాడు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఆ భాష నీకు తెలియదు, అది నువ్వు చెప్పాల్సింది. మెహర్ బాబా హరిప్రసాద్తో మాట్లాడుతున్నాడు. హరిప్రసాద్తో మెహర్ బాబా మాట్లాడుతున్నప్పటికీ కూడా హరిప్రసాద్ ఏమంటున్నాడు? మెహర్ బాబా మాట్లాడటం లేదు. అరే మెహర్ బాబా మాట్లాడుతున్నాడని మెహర్ బాబా చెప్తున్నప్పుడు ఆయన మాట్లాడటం లేదు నువ్వు ఎలా చెప్తున్నావు? అంటే ఆయన మాట్లాడే భాష నీకు తెలియదు. నేను ఇలా ఒప్పుకోవాలి.
ఇక్కడ ప్రాబ్లం ఏంటి అన్నప్పుడు మెహర్ బాబా మాట్లాడే భాష నాకు తెలియదు, అది నేను ఒప్పుకోవాలి తప్ప మెహర్ బాబా మౌనంగా ఉన్నాడని నేను ఎలా చెప్పగలుగుతాను? అదే అన్నాడు అవుతాడు, ఐఎమ్ నెవర్ సైలెంట్, కాబట్టి ఐ స్పీక్ ఎటర్నల్లీ అన్నాడు అవుతాడు. ఐ స్పీక్ ఎటర్నల్లీ అన్నాడు అవుతాడు. ఇదేంటి మరి మరాఠీ భాష తెలుస్తోంది, తర్వాత తెలుగు భాష తెలుస్తోంది, కన్నడ భాష తెలుస్తోంది, ఇంగ్లీష్ భాష తెలుస్తోంది. ఇదేంటి ఎటర్నల్గా ఏం మాట్లాడడం ఏంటి? శాశ్వతంగా మాట్లాడటం అంటే ఏంటి అంటే ఆయన మాట్లాడే భాషే శాశ్వతపు భాష. ఆయన లాంగ్వేజ్ ఏంటి? ఏ భాషలో మాట్లాడుతాడు అంటే శాశ్వతమైన భాషలో మాట్లాడుతాడు. కాబట్టి శాశ్వతుడైనటువంటి వాడు శాశ్వతమైన భాషలో శాశ్వతంగా మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే నాకు శాశ్వతం అంటే తెలియదు. కాబట్టి ఇంతవరకు అనేక జన్మల్లో కూడా అశాశ్వతమైన దాన్ని శాశ్వతం అనుకున్నాను తప్ప, కానీ శాశ్వతమైనది ఏంటి అనేటువంటిది అన్వేషించే ప్రయత్నం నేను చేయనందువలన శాశ్వతత్వం మీద నాకు ఎటువంటి అవగాహన లేదు, నాకు అది అవగాహన లేదు నాకు. కాబట్టి ఆయన ఎప్పుడైతే నేను శాశ్వతంగా మాట్లాడుతున్నాను అవతార పురుషుడు అంత స్పష్టంగా చెప్పినప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఏంటి, అసలు ఎటర్నల్ అంటే ఏంటి, ఎటర్నిటీ అంటే ఏమవుతోంది, శాశ్వతం అంటే ఏంటి, ఇక్కడ శాశ్వతమైనది ఏమిటి అనే ఒక అవగాహన కలగనంత వరకు నాతో మెహర్ బాబా మాట్లాడే భాష పట్ల నాకు అవగాహన అనేది రాదు. అందుకేం చెప్పాడు అవుతాడు ఇక్కడ, అది స్పష్టంగా వెంటనే చెప్పాడు. ఎందుకంటే ఆత్మగా నువ్వు ఆత్మవి, ఆత్మగా గతంలో పరమాత్మలో ఉన్నావు, ప్రస్తుతం పరమాత్మలోనే ఉంటున్నావు, భవిష్యత్తులో కూడా పరమాత్మలోనే ఉంటావు. కాబట్టి నువ్వు ఆత్మగా నువ్వు ఒక్కడివే, ఆత్మగా నువ్వు ఒక్కడివే. అదేవిధంగా ఆత్మగా నీకున్నటువంటి లక్షణాలు ఏంటి? లక్షణాలు ఏంటి అంటే నువ్వు ఆత్మగా నువ్వు అనంతమైన వాడివి. మొట్టమొదటి 3 లక్షణాలు. మొదటిదేంటి? ఆత్మగా నువ్వు అనంతమైన వాడివి, కానీ దేహంగా శరీరంగా నువ్వు పరిమితమైన వాడివి. ఇది కనెక్ట్ చేసుకోవాలండి. నన్ను నేను పరిమితం చూసుకుంటున్నప్పుడు హరిప్రసాద్ అనేటువంటి వాడు పరిమితమైన వాడే, కానీ పరిమితమైనటువంటి హరిప్రసాద్లో కూడా అనంతమైనది ఒకటి ఉంది అని అర్థం అండి. ఇది నాలో పరిమితమైన హరిప్రసాద్లో కూడా అనంతమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని గుర్తించాలి అంటే శాశ్వతుడు అయినటువంటి వాడు శాశ్వతంగా శాశ్వత విషయాలు ఏదైతే చెప్తున్నాడో నేను దానిని శ్రద్ధగా ఆలకించగలగాలి. శ్రద్ధగా ఆలకించగలిగితే అంటే పరిమితి కలిగినటువంటిలో అనంతమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని గుర్తించగలుగుతాను. 2 లక్షణం ఏమన్నాడు అవుతాడు? మొట్టమొదటిగా ఆత్మగా నువ్వు అనంతమైన వాడివి. 2 విషయానికి వచ్చేసరికి ఆత్మగా నువ్వు శాశ్వతమైన వాడివి. అవుతాడు నాతో అంటున్నాడండి. ఏమంటున్నాడు? ఫస్ట్ మొదట ఏం చెప్తున్నాడు? ఆత్మ యొక్క లక్షణాలు. ఆత్మగా నీ లక్షణాలు ఏంటి అన్నప్పుడు మొదటిదేంటి? ఆత్మగా నువ్వు అనంతమైన వాడివి. అంటే పరిమితమైనటువంటి హరిప్రసాద్ అనేటువంటి శరీరంలో అనంతమైనటువంటిది ఒక సద్వస్తు ఉంది, నీలో ఉందిరా. అది గుర్తించలేదు కాబట్టి ఏడుస్తున్నావు, గుర్తించలేదు కాబట్టి దుఃఖపడుతున్నావు, గుర్తించలేదు కాబట్టి అజ్ఞానాన్ని కొట్టుకోపోతున్నావు. కాబట్టి రెండోదేంటి? ఆత్మగా నువ్వు శాశ్వతమైన వాడివి, నువ్వు శాశ్వతుడివిరా. నువ్వు అంటే అర్థం ఏంటి? అశాశ్వతమైనటువంటి శరీరంలో శాశ్వతమైనటువంటి ఒక సద్వస్తువు ఉంది, ఆ సద్వస్తువే నువ్వు. ఇకపోతే మూడోది ఏంటి అంటే రూపం కలిగినటువంటి వాడి అయినప్పటికీ కూడా నిజానికి నువ్వు రూపరహితుడివి. సో యు ఆర్ ఇన్ఫినిట్, ఎటర్నల్ అండ్ ఫార్మ్లెస్ అని చెప్పాడు అవుతాడు. అని చెప్పినప్పుడు కానీ ఇంత గొప్పగా చెప్తున్నాడు అవుతాడు, కానీ దీనికి సంబంధించినటువంటి అనుభవం నాకు ఉందా? కానీ నేనేం చేస్తున్నాను? కానీ ఈ విధంగా అవగాహన లేకపోవడం వలన ఏం జరుగుతోంది అంటే కానీ దీనికి క్వైట్ అగెయిన్స్ట్గా ఉంటున్నాను నా జీవితంలో. ఇప్పుడు అవుతాడేం చెప్తున్నాడు? అజ్ఞానం అంటే ఏంటో చెప్తున్నాడు. అజ్ఞానం అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాడు అవుతాడు, మరీ ఎక్కువ లెంగ్తీ కాకుండా సింపుల్గా బ్రీఫ్గా ఏం చెప్పాడు అవుతాడు అంటే, ఒక్కటి నువ్వు ఎలాంటి వాడివి? నువ్వు అనంతమైన వాడివి, శాశ్వతమైనటువంటి వాడివి, రూపరహితుడైనటువంటి నువ్వు. నీ పరిస్థితి ఎలా ఉంది అంటే నిన్ను నువ్వు ఎలా పోల్చుకుంటున్నావు, నిన్ను నువ్వు ఎలా
ఫైండ్ అవుట్ చేసుకుంటున్నావు, నిన్ను నువ్వు ఎలా ఐడెంటిఫై చేసుకుంటున్నావు అంటే నేను ఒక పరిమితమైన వాడిని, అశాశ్వతమైన వాడిని, శరీరం కలిగిన వాడిని అనేటువంటి ఈ మూడు ఏదైతే నువ్వు కాదో అది నేను అనుకుంటున్నావే, ఇదే అజ్ఞానం అని అడుగుతాడు. ఇదే అజ్ఞానము. అజ్ఞానం అంటే ఎంత సింపుల్గా చెప్తున్నాడంటే అవుతాడు, నువ్వు ఏదైతే కాదో, నువ్వు ఏదైతే కాకుండా ఉన్నావో, నీకు ఏదైతే సంబంధం లేదో వాటన్నిటినీ నువ్వే అనుకుంటున్నావే, అదే అజ్ఞానము అని అడుగుతాడు. స్పష్టంగా చెప్పాడంటే అవుతాడు. కాబట్టి సంస్కారాలకు వచ్చేసరికి రెండిటికి కారణం ఏంటి? మొదటిది భేద భావన. సంస్కారాలు అంటే మొట్టమొదటిది డిఫరెన్సెస్ అని చెప్పాడు అవుతాడు. రెండోది ఏంటి అన్నప్పుడు ఈ అజ్ఞానము. కాబట్టి సంస్కారాల గురించి అవతాడు ఎప్పుడు చెప్పినా కూడా వెంటనే ఈ రెండు వచ్చేయాలండి. వెంటనే క్యారీ చేయాల్సినటువంటి విషయాలు ఏంటి అన్నప్పుడు, ఓహో అవతాడు నాకు సంస్కారాల గురించి చెప్తున్నాడు కాబట్టి నాలో ఉన్నటువంటి వ్యత్యాసాలకి, నాలో ఉన్నటువంటి అజ్ఞానానికి కారణమే ఈ సంస్కారాలు అని చెప్పిన తర్వాత అతి ముఖ్యమైన విషయం ఏంటి అన్నప్పుడు, ఇదే సంస్కారాల విషయానికి వచ్చేసరికి మాత్రము చాలా గొప్ప మాట చెప్తాడు అవుతాడు. సాధారణంగా అవుతాడు కొన్ని మనం మెసేజెస్ని కానివ్వండి, ఆయన చెప్పే కొన్ని మాటల్ని కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే అవుతాడు ఒక మాట ఎప్పుడు చెప్తూ ఉంటాడు, డు నాట్ పుట్ ఇన్ టు యాక్షన్. నువ్వు ఏదైతే అనుకున్నావో, అది ఏదైనా ఎమోషన్స్లో ముఖ్యంగా కోపము, ముఖ్యంగా ఈ మూడు విషయాలు అంటే లస్ట్, యాంగర్, గ్రీడ్, ఈ మూడు విషయాల్లో ఇది కానివ్వండి, మిగతా విషయాలు కానివ్వండి, అవతాడు ఏం చెప్తాడు, ఏదైనా నీకు ఒక థాట్ వచ్చినప్పుడు, లేకపోతే నీకు ఏదైనా ఇమాజిన్ చేసుకుంటున్నప్పుడు డు నాట్ పుట్ ఇన్ టు యాక్షన్. అంటే ఏం చెప్తున్నాడు యాక్చువల్గా అంటే దానిని అది కార్యాచరణలో పెట్టకుండా ప్రయత్నించు అన్నాడు అవుతాడు. అంటే అది ఎప్పుడు చెప్తూ ఉంటాడు అవుతాడు, డు నాట్ పుట్ ఇన్ టు యాక్షన్. కాబట్టి నీకు వచ్చినటువంటి ఏదైతే ఆలోచన ఏదైతే ఉందో దానిని యాక్షన్లో పెట్టద్దు అని మనకు ఒక మాట చెప్పాడండి అవుతాడు. ఎందుకు యాక్షన్లో పెట్టద్దు? కొన్ని విషయాలు అవతారుడు అప్పుడప్పుడు కాస్త మధ్యలో కాస్త వార్నింగ్ ఇస్తూ ఉంటాడు, మధ్యలో కాస్త జాగ్రత్త పరుస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు నువ్వు యాక్షన్లో పెట్టద్దురా అని చెప్తాడు. కానీ అవతార పురుషుడు చెప్పినటువంటి ఆ మాట వెనక ఉన్న అంతరార్థం ఏంటండి? దానికి ఈ సంస్కారాస్కి కనెక్ట్ చేసుకుంటే ఒక గొప్ప మాట చెప్పాడు మనకి గతంలో కూడా. ఏంటది గుర్తుందండి? యాక్షన్స్ ప్రమోట్ సంస్కారాస్. ఎస్, ఇది చెప్పాడండి అవుతాడు. అంటే ఏం చేస్తుంది అంటే సంస్కారాస్ని యాక్షన్స్ మాత్రమే ప్రమోట్ చేస్తుంది. ఎలా అర్థం చేసుకోవాలి అంటే థాట్స్ నెవర్ ప్రమోట్ సంస్కారాస్, వర్డ్స్ నెవర్ ప్రమోట్ సంస్కారాస్, బట్ యాక్షన్స్ ప్రమోట్ సంస్కారాస్. ఏంటండి ప్రమోట్ అంటే ఏంటండి? ప్రమోట్ అంటే ఎలా అర్థం చేసుకోవాలి అంటే అవతాడు చాలా సింపుల్గా చెప్పాడు. ఏం చెప్పాడు అంటే ఎప్పుడైతే నేను కొన్ని విషయాల్ని యాక్షన్లో పెట్టకండి అని చెప్పినప్పటికీ కూడా నువ్వు యాక్షన్లో పెట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే నీకు ఒక ఆధ్యాత్మికంగా నష్టపోతావు అని అడుగుతాడు. ఇక్కడ కొద్దిగా శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేద్దాం, కొంచెం మరింత శ్రద్ధగా. ఎందుకంటే అర్థం ఏంటి? ఆధ్యాత్మికమైనటువంటి నీకు నష్టం ఏర్పడుతుంది అంటే అర్థం ఏంటి అంటే సంస్కారాలు ఎప్పుడు కూడా ఒక న్యాచురల్గా ఫ్లో ఉండాలండి. ఇది ఎందుకంటే అది అందరికీ సాధ్యపడదు అండి. మోస్ట్ సోల్కి సాధ్యపడదు, సమ్ సోల్కి సాధ్యపడదు, కానీ ఫ్యూ సోల్స్కి మాత్రమే సాధ్యపడుతుంది. సాధారణ ఒక న్యాచురల్ ఫ్లో ఉంటుందండి. అంటే సంస్కారాలకి సంబంధించినంత వరకు ఒక సహజంగా ఫ్లోలో వెళ్ళిపోవాలి అంటే దాని అర్థం ఏంటి అంటే గతంలో ప్రోగు చేసుకున్న సంస్కారాలు ఖర్చు అవ్వాలి, అదేవిధంగా కొత్త సంస్కారాలు పోగవకూడదు. ఇది న్యాచురల్ ఫ్లో. ఒక సాధకుడు కాన్షియస్గా ఉండడం అంటే అవతడు మనకేం చెప్పాడు గతంలో కూడా, జస్ట్ బీ కాన్షియస్. ఒక్కసారి గనుక నువ్వు నీ ఆలోచనల పట్ల, నీ మాటల పట్ల, నువ్వు చేసేటువంటి కర్మల పట్ల గనుక నువ్వు కాన్షియస్గా ఉండగలిగితే ఖచ్చితంగా నీకు ఈ సంస్కారాల ద్వారా వచ్చేటువంటి నష్టం నుండి నువ్వు తప్పించుకోవచ్చు అని అడుగుతాడు. ఇంకోసారి రిపీట్ చేసుకుందామండి. ఏమంటున్నాడు అవుతాడు ఇక్కడ? ఒక్కసారి బీ కాన్షియస్ అంటున్నాడు అవుతాడు. కాస్త ఎరుకతో ఉండండి. దేని పట్ల ఎరుకతో ఉండాలి? నువ్వు ఏదైనా ఆలోచిస్తున్నప్పుడు కానీ,
మాట్లాడుతున్నప్పుడు కానీ ఏ కర్మ చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడైతే నువ్వు ఎరుకలో ఉన్నావు అంటే, ఎరుకతో ఉండగలిగితే ఏం జరుగుతుంది అంటే మొదటిగా నీకు తెలియాలి. ఏదైనా ఒక ఆలోచన వచ్చిన తర్వాత కాదు, ఆలోచన కన్నా ముందు నీకు ఎరుకతో ఉండగలగాలి. ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల కన్నా ముందుగా నీకు ఎరుకతో ఉండాలి. ఏదైనా పని ఏదైనా కర్మ చేస్తున్నప్పుడు దానికన్నా ఎరుకతో ఉండగలిగితే ఈ సంస్కారాల ద్వారా నువ్వు ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి నష్టం నుండి తప్పించుకోవచ్చు అని అడుగుతాడు. కాబట్టి ఇది చెప్పాడు అవుతాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, ప్రమోట్ అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైతే ఈ న్యాచురల్ ఫ్లో ఏదైతే ఉందో అది సాధారణంగా అందరికి జరగదు. ఏం జరుగుతుంది న్యాచురల్ ఫ్లో అంటే ఏం చెప్పాడు, గతంలో ప్రోగు చేసుకున్న సంస్కారాలు ఖర్చు అవ్వాలి, అట్ ది సేమ్ టైం కొత్త సంస్కారాలు పోగవ్వకూడదు. ఇది సహజమైన ఫ్లో. ఇలా ఉంటే అతను ఆధ్యాత్మికంగా, ఎందుకంటే ఆ పతనం అయ్యే అవకాశం ఉండదు, డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉండదు, అతను సేఫ్ జోన్లో ఉంటాడు ఇలాంటి వాడు. కానీ అలా జరగదండి సాధారణంగా, అలా జరగదని చెప్పాడు అవుతాడు. అంటే మోస్ట్ సోల్ అయితే అసలు జరిగే అవకాశమే లేదన్నాడు. ఎందుకంటే మోస్ట్ సోల్ ఏం జరుగుతుంది అంటే అన్యాచురల్ ఫ్లో ఉంటుంది. అంటే అర్థం ఏంటి, గతంలో ప్రోగు చేసుకున్న సంస్కారాలని ఖర్చు అవ్వకుండా ఆగిపోతుంది, కొత్త సంస్కారాలని ప్రోగు చేసుకుంటూ ఉంటాడు సాధారణంగా మనిషి. అందుకే మోస్ట్ సోల్లో అబ్జర్వ్ చేస్తే సాధారణంగా కనిపించేటువంటి ఒక క్వాలిటీ కనిపిస్తుందండి. సాధారణంగా ఆ వ్యక్తిలో కొన్ని క్వాలిటీ కనిపిస్తుంది. ఏంటి ఆ క్వాలిటీ అంటే స్టక్ అయిపోవడము. ఒక చోట స్టక్ అయిపోతాడు, ఒక దశలో ఏం చేయాలో తెలియదండి. కొన్ని సందర్భాలు జరిగినప్పుడు, కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు దాన్ని తట్టుకోలేక మనిషి షాక్లోకి వెళ్ళిపోవడం కావచ్చు, లేకపోతే కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోవచ్చు, లేకపోతే కంప్లీట్గా ఒక స్టక్ అయిపోతాడు. స్టక్ అయిపోవడం అర్థం ఏంటి అంటే ఇట్ ఈస్ ద బ్లాకేజ్ ఆఫ్ ది సంస్కారాస్. సంస్కారం ఎప్పుడైతే బ్లాక్ అయిపోయిందో అంటే ఎగ్జాస్ట్ అవ్వాల్సిన సంస్కారాలు ఎగ్జాస్ట్ అవ్వకుండా కొత్త వాటిని అక్యుములేట్ చేసుకుంటూ పోయినప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి సందర్భం జరుగుతుంది. ఇది దాదాపు అందరి జీవితంలో జరుగుతుంటుంది అంటాడు అవుతాడు. ఒక టైంలో ఒక అనుకోని సంఘటన ఏర్పడినప్పుడు దాని తెలియక అందరూ యాక్సెప్ట్ చేయరు కదండి. ఎందుకు నా లైఫ్లో ఏదో జరిగింది అనేటువంటిది నిరంతరం ఊహించుకుంటూ బ్లాక్ అయిపోతాడు, కంప్లీట్గా స్టక్ అయిపోతాడు ఒక చోట. ఈ ఫ్లో ఉండదు యాక్చువల్గా సాధారణంగా. కానీ ఈ యొక్క యాక్షన్స్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే సేమ్ బ్లాకేజ్ వస్తుందండి. అంటే ఎగ్జాస్ట్ చేయాల్సిన గతంలో అక్యుములేట్ చేసుకున్న సంస్కారాస్ ఎగ్జాస్ట్ అవ్వకుండా ఈ యాక్షన్స్ ద్వారా ప్రమోట్ అయిన సంస్కారాస్ ఏమవుతుంది, కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది. అది ఎగ్జాస్ట్ అవ్వదు, అది అలా బ్లాక్ అయిపోతుంది. దానివల్ల ఏం జరుగుతుంది అంటే కొత్త సంస్కారాలని అక్యుములేట్ చేసుకుంటాడు. దీనివల్ల ఏమవుతుంది, ఆ గ్రాస్ ఇంప్రెషన్స్ అనేది మరింత బలపడుతుంది. సో ఎప్పుడైతే గ్రాస్ ఇంప్రెషన్స్ అనేది మరింత బలపడిన తర్వాత ఏమవుతుంది, నీకు వచ్చేటువంటి మరొక నష్టం ఏంటి, నీ యొక్క బుద్ధి, నీ ఇంటలెక్ట్ అనేటువంటిది కంప్లీట్గా బలహీనపడుతుంది. ఎప్పుడు అనేటువంటిది ఈ యొక్క ఆలోచన అనేది ఎప్పుడు బలహీనపడిందో ఈ ఎమోషన్స్ అనేది నీ లైఫ్ని కంప్లీట్గా శాసిస్తుంది. చిన్న విషయానికి కూడా, ప్రతి దానికి కూడా ఎమోషనల్ అయిపోతావు. చిన్న విషయానికి కూడా విపరీతమైన ఎమోషన్కి వచ్చేస్తావు. అంటే నీ లైఫ్లో ఎమోషన్స్ అనేటువంటిది చాలా యాక్టివ్గా ఉంది అంటే హ్యావ్ కాన్షియస్నెస్. కాస్త కాన్షియస్గా ఉంటే నీకు అర్థమవుతుంది. నీ లైఫ్లో ఎమోషన్స్ ఏదైతే ఉందో లస్ట్, యాంగర్, గ్రీడ్, జలసీ, హేట్రెడ్, ఫియరు, ఏదైనప్పటికీ కూడా ఇవన్నీ ఎమోషన్సే. నీ లైఫ్లో ఎమోషన్స్ అనేటువంటిది చాలా యాక్టివ్గా పనిచేస్తోంది అంటే నువ్వు కాన్షియస్గా ఉంటే ఒక విషయం తెలుస్తుంది. ఏం తెలుస్తుంది, ఓ ఎమోషన్స్ అనేది నా లైఫ్లో చాలా యాక్టివ్గా ఉంది అంటే కారణం ఏంటి, నా ఆలోచన బలహీనపడింది. నా ఆలోచన ఎందుకు బలహీనపడింది, నా గ్రాస్ ఇంప్రెషన్స్ అనేది ప్రతిరోజు బలపడుతోంది. ఎందుకు బలపడింది అంటే కేవలము దేనివల్ల, ఈ యాక్షన్స్ ద్వారా నా సంస్కారాన్ని ప్రమోట్ చేసుకోవడం వలన. కాబట్టి చూడండి, ఎమోషన్స్కి మనిషి డిస్టర్బ్ కావడానికి, మనిషిలో ఉన్నటువంటి ఆ నెగటివిటీకి కారణం ఏంటి అంటే నాట్ వరల్డ్, నాట్ పీపుల్, బట్ ద సంస్కారాస్. అవతాడు ఏదైతే చెప్తున్నాడో, ఏదైతే సేఫ్గా ఉండమని చక్కగా గైడెన్స్ ఇస్తున్నాడో, ఏ మాట అయితే చెప్పి మనల్ని కొంచెం ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడో, దీని వెనక అంత అంతరార్థం ఉందండి. డు నాట్ పుట్ ఇన్ టు యాక్షన్. నీకు ఏదైనా వచ్చినప్పుడు, ఏదైనా ఈ పని చేయాలనిపిస్తున్నప్పటికీ కూడా దాన్ని యాక్షన్లో పెట్టకండి. ఎందుకంటే మనకి ఒక్కసారి మనము దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు, యాక్షన్స్
ప్రమోట్ సంస్కారాస్ అనేది ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక్కసారి ఈ డిజైర్స్, ఈ కోరికలు ఏదైతే ఉన్నాయో దానిని మనం ఇంతకుముందు జర్నీ చేసాం కాబట్టి సో మీకు గుర్తుంటుంది అనుకుంటున్నాను. ఒకసారి చార్ట్ నెంబర్ 10 అండి. సో 10 కనెక్ట్ చేసుకుంటే ఒక 4 దశలు చెప్పాడు అవుతాడు. 4 దశలు అంటే 4 స్టేజెస్ ఆఫ్ జర్నీ ఆఫ్ డిజైర్స్. కోరికలు అనేటువంటిది కూడా 4 స్టేజెస్లో కూడా అది జర్నీ చేస్తూ ఉంటుందని చెప్పాడు. 4 చెప్పాడు అవుతాడు. దానికి ఎగ్జాంపుల్ కూడా మనకు చెప్పాడు. ఎవరికైనా గుర్తుందండి? ఒకసారి మనం డివైన్ థీమ్ జర్నీ చేసాం కాబట్టి గుర్తుంటుందని నేను అనుకుంటున్నాను. ఎస్ మీనాక్షి. జై మేరోబా. సంస్కారాలకి పట్ల తీసుకుంటే అక్కడ వ్యక్తపరచని కోరికలు ఫస్ట్ 1 లో. ఓకే, వినిపిస్తాను కదా? ఎస్ ఎస్ మీనాక్షి వినిపిస్తాను, చెప్పు. సంస్కారం సంబంధించిన ఎక్కడ తీసుకుంటే మనకి వ్యక్తపరచని కోరికలు, అదే విధంగా మానసిక శరీరానికి వచ్చేసరికి అక్కడికి ఆ కోరికల యొక్క అనుభూతి, అదే విధంగా మనకి సూక్ష్మ శరీరానికి వచ్చేసరికి అక్కడ సగం కోరికలు అనేది వ్యక్తపరిచేసాడు అనమాట, సగం కోరికలు. ఇక మనకి స్థూల శరీరానికి వచ్చేసరికి పూర్తి ఒక కోరికల్ని వ్యక్తపరిచేసాడు అన్నయ్య. ఇంకోసారి రిపీట్ చేయి. ఇంకొకసారి రిపీట్ చేయి మీనాక్షి. ఎస్ అన్నయ్య. సంస్కారానికి సంబంధించిన పట్ల తీసుకుంటే వ్యక్తపరచని కోరికలు ఫస్ట్ 1. ఓకే. సెకండ్ వన్ తీసుకున్నప్పుడు మానసిక శరీరంలో ఒక మానసిక ప్రపంచంలో కోరికలు ఎలా ఉంటాయంటే అక్కడ ఆ కోరికల యొక్క అనుభూతి అనేది అదే విధంగా సూక్ష్మ ప్రపంచానికి మరియు సూక్ష్మ శరీరాన్ని తీసుకున్నప్పుడు మనకి అక్కడ సగం కోరికల్ని వ్యక్తపరిచేశాడు అనమాట. ఇక స్థూల శరీరం తీసుకునే తరకి అన్నభూమికలో అతను పూర్తి ఒక కోరికల్ని వ్యక్తపరిచేశాడు అన్నయ్య. దీనికి ఎగ్జాంపుల్ కూడా నాన్న పాముల గురించి మనకు షేర్ చేశాడు దీనిలో. పడుకున్న పాము, లేచి ఉన్న పాము, పరిగెత్తే పాము, కాటు వేసిన పాము, స్టెప్ బై స్టెప్ అనమాట మనకి. ఎలా కనెక్ట్ చేస్తావు ఎగ్జాంపుల్ ని? ఇప్పుడు పడుకున్న పాము అంటే సంస్కారాలు తీసుకున్నప్పుడు వ్యక్తపరచని కోరికలు, దాని నుంచి మనకి ఎలాంటి డేంజర్స్ లేవు. తీసుకున్నప్పుడు లేచిన పాము అంటే జస్ట్ అలా కలిగింది, అనుభూతి కలిగింది, ఆ కోరికల్ని కలిగింది, కానీ అతని మనకి సరైన తీసుకున్నప్పుడు సూక్ష్మ శరీరంలో సూక్ష్మ ప్రపంచం అక్కడ సగం కోరికల్ని అతను ఇచ్చేస్తున్నాడు కాబట్టి అక్కడ పాము పరిగెత్తిన పాము అనమాట. పరిగెత్తిన పాము కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి కాబట్టి మనము ఇంకా లాస్ట్ లో తీసుకుంటే మనకి అన్నభూమి మనకి స్థూల శరీరంతో కాటేస్తాము, పూర్తిగా కోరికల్ని వ్యక్తపరిచేస్తాడు. గుడ్ మీనాక్షి, రైట్. ఎస్. సో కాబట్టి ఎస్, గుడ్. జై మేరోబా. ఓకే, సో ఇక్కడ మనకి మీనాక్షి ఒక చెప్పినట్లుగానే ఇప్పుడు మనకి అంటే డిజైర్స్ అనేటువంటిది 4 స్టేజెస్లో ఉంటుందని చెప్పాడు అవుతాడు. ఏం చెప్పాడు అంటే, ఎందుకంటే ఎలాగైతే సంస్కారాస్ అంటే ఏమవుతోంది అంటే ఈ సంస్కారాస్ని అవుతాడు ఇంకొక భాషలో ఏం చెప్పాడు అంటే ఇట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ అన్ఎక్స్ప్రెస్డ్ డిజైర్స్ అని చెప్పాడు అవుతాడు. సంస్కారాలుగా ఉన్నంత వరకు అది ఎలా ఉంటుంది అంటే వ్యక్తపరచని కోరికలు. ఎందుకంటే ఇక్కడ అవతాడు చెప్పేటువంటి మాటతో కనెక్ట్ చేసుకుందాం. డు నాట్ పుట్ ఇన్ టు యాక్షన్ అంటే అర్థం ఏంటి అంటే అక్కడ అన్ఎక్స్ప్రెస్డ్గా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. దీనిని మనకి ఎలా కంపేర్ చేసుకోవచ్చు, ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అంటే ఒక పడుకున్న పాము. ఎందుకంటే మనం దారిలో ఒక రోడ్లో నడుచుకుంటూ పోతూ ఉంటే ఎవరో చెప్పారు అక్కడ ఆ రోడ్డు పక్కన ఒక పాము పడుకొని ఉందంటే ఆ పడుకోంది అని తెలిసిన తర్వాత ఎవరు పరిగెత్తరు, కానీ దూరంగా ఉంటారు, దాని జోలికి వెళ్ళకుండా అటువైపు వెళ్ళకుండా ఉంటారు, అంటే అంత ప్రమాదం లేదని అర్థం. ఇకపోతే రెండో విషయానికి ఏంటి, సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి మాత్రము ఆ డిజైర్స్ అనేటువంటిది మెంటల్ బాడీకి వచ్చేసరికి ఏమవుతుంది, ఏమన్నాడంటే అవుతాడు మెంటల్ బాడీ అంటే ఏంటి, మైండ్.
మనకి ఫస్ట్ పేజ్లో చెప్పేసాడు అవుతాడు. మెంటల్ బాడీ అంటే మైండే, మనసే మానసిక శరీరం అని చెప్పాడు. అంటే ఆ సంస్కారాలలో వ్యక్తపరచని కోరికలుగా ఉన్నటువంటి సంస్కారాలు ఈ మానసిక శరీరం దగ్గరకు వచ్చేసరికి ఏమవుతోంది, అవి డెజైర్స్ ఫెల్ట్ అని అవుతాడు. అంటే అనుభూతి కలిగినటువంటి కోరికలు. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది అంటే నాకు అనుభూతి కలిగింది, నాలో ఇటువంటి కోరిక ఉందా అనేది ఆ మనిషి గుర్తిస్తాడు. ఏదైనా ఒక వస్తువు చూసినప్పుడు కానీ, లేకపోతే ఒక వ్యక్తిని చూసినప్పుడు కానీ, ఒక పరిస్థితులు చూసినప్పుడు కానీ అక్కడ ఏమవుతుంది, ఆ డిజైర్స్ అనేది కూడా దాన్ని గుర్తిస్తాడు. నాలో కోరిక ఉందా అని తెలుసుకుంటాడు. కాబట్టి ఏదైనా తినాలి, నీకు ఇష్టమైనటువంటి వస్తువు నీ కళ్ళ ముందు కనిపించినప్పుడు ఎప్పటి నుంచో తినాలనుకుంటున్నాను అండి అని ఎలా గుర్తొచ్చింది, ఆ దృశ్యం కనిపించినప్పుడు ఇతనికి వస్తూ ఉంది. కాబట్టి దృశ్యం కనిపించింది కాబట్టి ఇతనికి కోరిక కలగడం కాదండి, అంతకుముందు సంస్కారాలలో వ్యక్తపరచకుండా ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు దృశ్యం చూసేసరికి ఏమైపించింది, ఆ అన్ఎక్స్ప్రెస్ డిజైర్గా ఉన్నటువంటి ఆ సంస్కారము మానసిక శరీరానికి వచ్చేసరికి మాత్రము అది అనుభూతి కలిగింది. అంటే అర్థం ఏంటి, పాము భాషలో చెప్పాలి అంటే పడగ విప్పిన పాము. ఇంతవరకు ఏంటి, సంస్కారాల్లో అన్ఎక్స్ప్రెస్డ్గా ఉన్నటువంటి డిజైర్స్ అనేటువంటిది ఏంటి, పడుకున్న పాము, దానివల్ల ఎటువంటి ప్రమాదం లేదు. కానీ ఎప్పుడైతే ఆ అన్ఎక్స్ప్రెస్డ్ డిజైర్స్ అనేది కూడా మెంటల్ బాడీకి వచ్చేసరికి, అంటే మనసు వద్దకు వచ్చేసరికి ఏమవుతోంది, ఆ యొక్క కోరికలోకి అనుభూతి కలుగుతోంది. తన కోరికలను గుర్తించాడు జీవుడు, మొదలైపోయింది ప్రభ. అంటే అప్పుడు పడుకున్న పాము ఏం చేస్తే ఇప్పుడు ఏమైంది, పడగ విప్పు ఉంది, అంటే ఆ పడగ విప్పి చూస్తోంది అందరినీ. ఇది మాత్రం కొంచెం ప్రమాదమే. ఇంతవరకు పడుకున్న పాముతో పోలిస్తే పడగ విప్పిన పాము కాస్త ప్రమాదమే. కాబట్టి రోడ్డు పక్కన ఏదైనా పాము పడగ విప్పిందంటే అటు పక్క వెళ్ళడం కాదు, ఇటు పక్క తిరిగి రివర్స్ వెళ్ళిపోతారు చాలామంది. అలాగని పరిగెత్తాల్సిన అవసరం కూడా లేదు, కాస్త దూరంగా నడుచుకుంటూ కాస్త దూరం అయిపోతారు. ఇకపోతే థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి, మూడో దశకు వచ్చేసరికి ఏమవుతోంది అంటే మెంటల్ బాడీలో డిజైర్స్ ఫెల్ట్గా ఉన్నటువంటి ఆ డిజైర్స్ సటిల్ బాడీకి వచ్చేసరికి ఇట్ వాజ్ ఎక్స్ప్రెసింగ్ పార్షియలీ అని అడుగుతాడు. డిజైర్స్ ఎక్స్ప్రెస్డ్ పార్షియలీ అంటే ఏం జరుగుతోంది అంటే ఈ సూక్ష్మ శరీరానికి వచ్చేసరికి మాత్రము తనకున్న కోరికలని పాక్షికంగా ఖర్చు పెడుతున్నాడు, వ్యక్తపరుస్తున్నాడు, పాక్షికంగా మాత్రమే. అంటే అర్థం ఏంటి అన్నప్పుడు, అంటే నువ్వు ఒక వస్తువు చూస్తున్నప్పుడు నీకు తినాల్సినటువంటి వస్తువు అనేది కూడా నువ్వు షాప్కి వెళ్ళావు, షాప్కి వెళ్ళిన తర్వాత కొనుక్కున్నావు, అంటే కొనుక్కున్న ఇంకా తినలేదు, కొనుక్కొని పార్సల్ కట్టుకొని బ్యాగ్లో పెట్టుకున్నావు. అంటే అర్థం ఏంటి, పార్షియల్గా నువ్వు డిజైర్ నువ్వు ఎక్స్ప్రెస్ చేసేసావు, దాని మీద ఉంది నీలో. అంటే ఇంటికి వెళ్ళి ఆ ప్యాకెట్ ఓపెన్ చేసి తినాలి అంతవరకే, అంటే ఇంత స్టేజ్కి వచ్చేస్తావు. కాబట్టి సూక్ష్మ శరీరానికి వచ్చేసరికి, సటిల్ బాడీకి వచ్చేసరికి సో డిజైర్స్ ఎక్స్ప్రెస్డ్ పార్షియలీ అని అడుగుతాడు. అంటే అర్థం ఏంటి అంటే ఇప్పుడు పాము భాష తెలియాలి అంటే నిన్ను కాటేయడానికి నీ వైపు వేగంగా వస్తున్న పాము, ఇక్కడ అసలైన ప్రమాదం ఉంది, ఇక్కడ అసలైన ప్రమాదం ఉంది. అంటే ఏమంటున్నాడు అవుతాడు, ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి అండి. యాక్షన్స్ ప్రమోట్ సంస్కారాస్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. అంటే ఏంటి ఇక్కడ, డు నాట్ పుట్ ఇన్ టు యాక్షన్. నీకు ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు అది భగవంతుడికి మెహర్ బాబాకి వ్యతిరేకమైనప్పుడు అవతాడి స్వయంగా చెప్తాడు, నీకు అలాంటి ఆలోచన వచ్చింది, అలాంటి ఊహించుకుంటున్నావంటే తప్పు లేదు, నీ సంస్కారాల వల్ల నీకు అలా అనిపిస్తుందేమో, కానీ ఎట్టి పరిస్థితిలో కూడా దాని యాక్షన్లో పెట్టదంటాడు అవుతాడు. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి కనెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ ఏం జరుగుతోంది, ఆ డిజైర్స్ అనేటువంటిది పూర్తిగా పాక్షికంగా ఖర్చు పెట్టుకుంటున్నాడు. అలాగని పూర్తి ప్రమాదం ఏం లేదు, అంటే మనిషి ప్రాణం పోయేంతగా ప్రమాదం ఏం లేదు ఇక్కడ పాము వల్ల. ఏంటి, అలా నీ వైపు పరిగెత్తుకుంటూ నేను కాటేయడానికి నీ వైపు వస్తున్నటువంటి పాముని తప్పించుకోవడానికి నువ్వు పరిగెత్తుకొని వెళ్ళొచ్చు, దానికి దూరంగా వెళ్ళవచ్చు. కాబట్టి అది పరిగెత్తుకుంటూ నేను కాటేయడానికి పరిగెత్తుకుంటూ రావడం వలన నీకు ప్రాణం పోదు. నీకు ప్రాణం పోవడం అనేది ఏం జరగదు. అంటే ఏం జరుగుతోంది, స్పష్టంగా ఏం చెప్తున్నాడు అవుతాడు, దాని వలన నీకు పాక్షికంగా వ్యక్తమైందే తప్ప పూర్తిగా వ్యక్తం అవ్వలేదు. అక్కడ ఏం జరుగుతోంది, పాక్షికంగా వ్యక్తమైంది. అవతాడు ఇక్కడ ఆపమంటున్నాడు. డు నాట్ పుట్ ఇన్ టు యాక్షన్ అంటే ఏం అర్థం చేసుకుంటున్నాడు, లెట్ యువర్ డిజైర్స్ ఎక్స్ప్రెస్డ్ పార్షియలీ. ఇది అర్థం చేసుకోవాలండి. డు నాట్ పుట్ ఇన్ టు యాక్షన్ అంటే ఏంటి, అది కేవలము నీకు బయట పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయకుండా నువ్వు ఆపగలగాలి. అంటే ఇప్పుడు చివరికి వస్తుందండి, ఇక్కడ ప్రమాదం వచ్చిందండి. మనిషికి యాక్షన్స్ ప్రమోట్ ఇంప్రెషన్స్ అనేది ఎక్కడ ప్రమోట్ అవుతుంది అంటే సంస్కారస్ దగ్గర అన్ఎక్స్ప్రెస్డ్ డిజైర్గా ఉన్నప్పుడు సంస్కారస్ ప్రమోట్ అవ్వలేదు.
మెంటల్ బాడీ దగ్గరకు వచ్చేసరికి డిజైర్స్ ఫెల్ట్ అవుతున్నప్పుడు సంస్కారాస్ ప్రమోట్ అవటం లేదు. సటిల్ బాడీలో ఉన్నప్పుడు ఏ డిజైర్స్ అనేటువంటిది పార్షియల్గా ఎక్స్ప్రెస్ అవుతున్నప్పుడు అక్కడ సంస్కారాస్ ప్రమోట్ అవటం లేదు. కానీ ఎక్కడ ప్రమోట్ అవుతుంది అంటే ఇక్కడ లాస్ట్ స్టేజ్ ఏంటది, ఎప్పుడైతే గ్రాస్ బాడీకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతోంది, డిజైర్స్ ఎక్స్ప్రెస్డ్ ఫుల్లీ. ఇక్కడ అంటే గ్రాస్ బాడీ ద్వారా మాత్రమే ఆ డిజైర్స్ అనేటువంటిది ఫుల్గా ఎక్స్ప్రెస్ చేయబడింది, కోరికలు అనేది పూర్తిగా ఇక్కడ వ్యక్తం చేయబడింది. ఇక్కడ వచ్చేసిందండి ప్రమాదము, అంటే పాము కాటేసింది, పాము కాటేసింది, నీ ప్రాణం తీసేసింది. కాబట్టి పాము చేత కాటేసుకోకుండా మీ ప్రాణం పోగొట్టుకోకండి అని అవతారుడే ఆయన చెప్పిన మాట ఏంటి, డు నాట్ పుట్ ఇంటూ యాక్షన్. ఆ పాము ఏంటి, ప్రాపంచికమైనటువంటిది, ప్రపంచము, ఈ ఆకర్షణలు, వ్యామోహాలు ఏది తీసుకున్నా అది కక్కేటువంటి విషయం ఏంటి, ఈ ప్రపంచంలో నువ్వు ఏదైతే అమృతం అనుకుంటున్నావో అటువంటి విషపూరిత విషయాలు, విషపూరితమైనటువంటి విషయాలకి నువ్వు బలైపోతున్నావు. కాబట్టి నువ్వు బలైపోకూడదు అంటే నిన్ను కాపాడడానికే నేనేమంటున్నాను, డు నాట్ పుట్ ఇంటూ యాక్షన్. కాబట్టి అది నీకు లస్ట్ విషయంలో కావచ్చు, యాంగర్ విషయంలో కావచ్చు, గ్రీడ్ విషయంలో కావచ్చు, జలసీ కావచ్చు, హేట్రెడ్ కావచ్చు, ఏ ఎమోషన్ తీసుకున్నా కూడా వాటిని నువ్వు ఎట్టి పరిస్థితిలో కూడా యాక్షన్లో పెట్టకు. అంటే అవతాడు ఏమంటున్నాడు, ఈ పాము చేత కాటేసుకొని నీ ప్రాణాన్ని పోగొట్టుకోకు అంటున్నాడు అవతాడు. కాబట్టి ఇది చెప్తున్నాడు అవతాడు. కాబట్టి ఇది ఈ విధంగా జర్నీ చేసుకుంటూ వెళ్తాడు అవతాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అవుతాడు అదే విషయాన్ని, అజ్ఞానం అంటున్నాడు. దేనివల్ల వచ్చింది అజ్ఞానం అంటే కూడా ఈ విధంగా నువ్వు ప్రతిసారి నేను అంటే యాక్షన్లో పెట్టకండి అని చెప్పినా కూడా నువ్వు యాక్షన్లో పెట్టడం వలన కూడా సంస్కారాస్ని ప్రమోట్ చేసుకోవడం వలన ఏం జరుగుతోంది, ఇంకొకసారి రిపీట్ చేసుకుందామండి. కానీ ఏమవుతోంది, యాక్షన్లో పెట్టడం వల్ల ఏం జరుగుతోంది, ఎప్పుడైతే యాక్షన్లో పెట్టావో ఆయన ఎప్పుడైతే ఏదైతే వద్దని చెప్పాడో నువ్వు దానిని ఆచరణాత్మకంగా పెట్టడం వల్ల ఏం జరుగుతోంది ఇక్కడ అన్నప్పుడు ఆ విధంగా నీ స్థూల సంస్కారాలు బలపడుతోంది. నీ స్థూల సంస్కారాలు బలపడుతున్నంత వరకు నీ ఆలోచన బలహీనపడుతోంది. నీ ఆలోచన బలహీనపడుతున్నంత వరకు నీ లైఫ్లో జరిగేటువంటి చిన్న చితక ప్రతి దానికి విపరీతంగా ఎమోషనల్ అయిపోతున్నావు, ప్రాణం ఏం తెచ్చుకుంటున్నావు అన్నాడు అవుతాడు. ప్రతి దానికి అంటే యువర్ రెస్పాండింగ్ అనమాట. నువ్వు ప్రతిస్పందించకూడని విషయాలన్నిటికీ నువ్వు ప్రతిస్పందిస్తూనే ఉంటావు. అంటే దీన్ని బట్టి ఏం చెప్తున్నాడు అవుతాడు, ప్రతిస్పందిస్తున్నావు అంటే నువ్వు నిద్రపోతున్నావు, నువ్వు కలగంటున్నావు అని అడుగుతాడు. నువ్వు కలగంటున్నావు. కాబట్టి ఇవన్నీ నీకు అర్థం కావాలి అంటే నువ్వు ఎప్పుడైతే నిద్ర నుండి మేలుకుంటే తప్ప నా మాట నీకు అర్థం కాదు. అందుకే నేనేం చెప్పాను, ఐ కమ్ నాట్ టు టీచ్ బట్ టు అవేకన్. కాబట్టి నిద్రపోతున్న వాడిని వాడు బాధపడుతున్నట్టు నిద్రలో వాడు భయాన్ని, నిద్రలో వాడు ఏదైతే బాధపడుతున్నాడో అది నిజానికి భయం లేదు, నీకు ఎటువంటి బాధ లేదురా అని చెప్పాలి అంటే మొదట ఏం చెయ్యాలి, వాడిని తట్టి నిద్ర లేపాలి. ఇది చేసాడు అవుతాడు. కాబట్టి అందులో ఆ ప్రక్రియలో భాగంగానే తన బిడ్డని మేలుకొల్పేటువంటి ప్రక్రియలో భాగంగానే అవతారుడు చెప్పేటువంటి అత్యంత గొప్పదైనటువంటి టాపిక్స్ ఏంటి అంటే సంస్కారాస్. అందుకు సంస్కారాస్ గురించి. కాబట్టి సంస్కారాల గురించి ఎప్పుడైనా అవతాడు టాపిక్ చెప్తున్నప్పుడు 2 విషయాలు గుర్తు రావాలి. 3 విషయాలు అండి. ఏంటి ఆ 3 విషయాలు? మొదటిది ఏంటి అంటే వ్యత్యాసాలకి అజ్ఞానానికి కారణము సంస్కారాలు. రెండోది ఏంటి ఈ పాయింట్ అండి, యాక్షన్స్ ప్రమోట్ సంస్కారాస్. ఏ పని చేస్తే సంస్కారాలు ప్రమోట్ అవుతుంది అంటే థాట్స్ నెవర్ ప్రమోట్ సంస్కారాస్, వర్డ్స్ నెవర్ ప్రమోట్ సంస్కారాస్, బట్ యాక్షన్స్ ప్రమోట్ సంస్కారాస్. ఇది అర్థం కావాలి. కాబట్టి మనకేం చెప్పాడు అవుతాడు, 4 గురించి 5 విషయాలు చెప్పాడు. కాబట్టి మోస్ట్ సోల్, సమ్ సోల్, ఫ్యూ సోల్, వెరీ ఫ్యూ సోల్ అనేటువంటి 4 గురించి కనెక్ట్ అయినటువంటి ఈ 5 విషయాలు ఏంటది, శరీరపు ఎరుకలు, ప్రపంచానుభవాలు, ప్రయాణించేటువంటి భూమికలు, కలిగి ఉండే బంధనాలు, కలిగి ఉండేటువంటి సంస్కారాలు. ఇప్పుడు చెబుతున్నప్పుడు విచారణ చేస్తున్నప్పుడు
అవతాడు ఏం చెప్తాడు, నీ జీవితంలో ఏది జరిగినా ఏది జరగకపోయినా వాటన్నీ కూడా నీ సంస్కారానుకూలంగానే జరుగుతుంది, నీ సంస్కారానుసారమే జరుగుతుంది. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్ డ్యూ టు యువర్ ఇంప్రెషన్స్. అంటే అర్థం ఏంటి ఇప్పుడు అంటే, ఇప్పుడు నీ జీవితంలో ఏదైనా ఒక సంఘటన జరిగిందంటే ఎలా తీసుకోవాలి ఆ సంఘటనని? అటువంటివి అంటే అది 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 మిజరీ కావచ్చు, హ్యాపీనెస్ కావచ్చు, ఏది జరిగినప్పటికీ నువ్వు దేంతో కనెక్ట్ అవ్వాలి అంటే వెంటనే నీతో పాటు ఉన్న శరీరాలతో కాదు, నీ కళ్ళ ముందు కనిపించే ప్రపంచంతో కాదు, ఇప్పుడు అవతాడు చెప్పినటువంటి సంస్కారాలతో కనెక్ట్ చేసుకోవాలి, సంస్కారాలతో కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు బాధపడుతున్నాను అంటే ఇప్పుడు నాకున్నటువంటి స్థూల సంస్కారముల వలన నాకు ఎక్కువ బంధనాలు ఉండడం కారణంగా, అన్నభూమిక మీద ప్రయాణం చేయడం కారణంగా, స్థూల ప్రపంచపు ఈ అనుభవం ద్వారా ఈ స్థూల శరీరపు యొక్క ఎరుకలో ఉన్నాను. అంటే నేను ఎవరిని, నేను మోస్ట్ సోల్ని అనేది ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది అని అవుతాడు. ఒక్కసారి ఇది అర్థమైతే, ఈ 454 అనేది అర్థమైతే ఇది మనకి అవుతాడు స్పష్టంగా చెప్పిన మాట. ఇదంతా ఎక్కడ చెప్పాడు మనకి పూర్తిగా? ఇదంతా చెప్పింది మొదటి భాగంలోనే, అంటే స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్లోని ఇదంతా చెప్పాడు అవుతాడు. కాబట్టి ఇది చెప్పినప్పుడు మళ్ళీ ఏం చెప్పాడు, ఇంకొక మాట చెప్పాడు అవుతాడు మనకి. ఈ 5 విషయాలు చెప్పాడు. గుప్పెట్లో గాడ్ స్పీక్స్ ఇచ్చేటువంటి ప్రక్రియలో భాగంగా ఆయన అందించినటువంటిది ఏంటి అన్నప్పుడు ఈ ఈబిడి ప్లస్ ఈవివి ప్లస్ ఈహెచ్ఎం ఈక్వల్ టు ఏం చెప్పాడండి? ఈ మూడింటిని కూడా అవుతాడు ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫాల్స్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ షాడో. అంటే ఈ 3 రకాల అనుభవాలు ఏదైతే ఉన్నాయో ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేద్దామండి. ఏం చెప్పాడు? ఇది అబద్ధపు అనుభవాలు, నీడ యొక్క అనుభవాలు. మనకి ఇప్పుడు చూడండి, చాలా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఏమన్నాడు అవుతాడు? ఎక్స్పీరియన్స్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ అన్నాడు, ఎక్స్పీరియన్స్ ఆఫ్ వైజ్ అండ్ విర్చ్యూ అన్నాడు, ఎక్స్పీరియన్స్ ఆఫ్ హ్యాపీనెస్ మిజరీ అంటున్నాడు అవుతాడు. కానీ మనకి ఇంతకుముందు ఏం చెప్పాడు అవుతాడు? ఎక్స్పీరియన్స్ అనేటువంటిది దేనికి సంబంధించిందని చెప్పాడు మనకి? వరల్డ్కి సంబంధించింది, వరల్డ్కి సంబంధించింది. కానీ ఈ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్ అనేటువంటిది ప్రపంచం యొక్క పుట్టుక కాదు కదండి, ప్రపంచం యొక్క మరణం కాదు కదా. అర్థమవుతుంది కదండి? అంటే ఏమంటున్నాడు? జనన పుట్టుక యొక్క అనుభవం అన్నాడు అవుతాడు. పుట్టుక యొక్క అనుభవం అంటున్నాడు. అండ్ నిజానికి పుట్టుక అనేది ఎవరికి సంభవించింది? శరీరానికే కదా. పుట్టుక అనేటువంటిది కూడా పుట్టింది ఎవరు? ప్రపంచం కాదు కదా, శరీరమే కదా. కానీ అక్కడ ఏమంటున్నాడు అవుతాడు అంటే కాన్షియస్నెస్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అనకుండా ఎక్స్పీరియన్స్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అన్నాడు అవుతాడు. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? నేను పుట్టాను లేకపోతే నేను మరణిస్తున్నాను అనేది నీకు ఎవరి అనుభవం ద్వారా కలుగుతోంది అంటే ప్రపంచ అనుభవం ద్వారా కలుగుతోంది అన్నాడు అవుతాడు. చాలా గొప్ప మాట అండి. ఇది చాలా గొప్ప తత్వం ఉంది ఇందులో. అవుతాడు మాట్లాడితే ఎంత గొప్ప తత్వం ఉంటుందండి, సరిగ్గా పట్టుకోగలిగితే అర్థమవుతుంది కదండి. ఇంతవరకు ఏం చెప్పాడు అవుతాడు? అనుభవాలు అనేది శరీరాలకు సంబంధించింది కాదు, ప్రపంచాలకు సంబంధించింది అన్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? పుట్టుక మరణం అనేది నాకు సంబంధించిందే కదా, నా శరీరానికి సంబంధించిందే కదా. సో నేను చేసేటువంటి పుణ్యాలు పాపాలు నా శరీరంతో కదా నేను చేస్తున్నాను. కాబట్టి ఈ శరీరంతో నేను చేసినటువంటి పుణ్యకర్మ, ఈ శరీరంతో నేను చేసిన పాపకర్మ యొక్క ఫలితం ఏంటి? ఈ శరీరానికి నాకేమొస్తుంది? సుఖపడుతున్నాను, ఈ శరీరం అనేది కూడా దుఃఖపడుతోంది. అన్ని నీకు ఈ 3 కూడా శరీరానికి సంబంధించింది అయినప్పటికీ కానీ అనుభవం అనేది ఎందుకు పెట్టాడు అవుతాడు అంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ అన్నాడు అవుతాడు. ప్రపంచానికి అంత గొప్పగా ఆ పవర్ ఉందన్నాడు అవుతాడు. ఎందుకంటే ప్రపంచానుభవం, ఎందుకంటే ఎక్కడ పుట్టావు అంటే ఏం చెప్తావు నువ్వు వెంటనే? సాధారణంగా ఎప్పుడు పుట్టావు అంటే పలానా డేట్ చెప్తావు. కానీ ఎక్కడ పుట్టావు అంటే ఖచ్చితంగా నువ్వు చెప్పాల్సిన కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? ప్రపంచమే కదా. హైదరాబాదా, బెంగళూరు, చెన్నై అనేది నువ్వు చెప్పాలి కదా. ఎక్కడ చెప్తావు? ఖచ్చితంగా ప్రపంచం పేరు చెప్పాలి కదా. అంటే ఈ యొక్క శరీరపు ఎరుక అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ప్రపంచానుభవం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇది ఎక్కడ కూడా ఇండిపెండెంట్ కాదండి.
ఇది ఒక్క దాని మీద ఆధారపడి బతుకుతోంది. ఈ 5 విషయాలు ఒక్కటి చూడండి, బాగా అర్థం చేసుకుంటే అంటే శరీరపు ఎరుకలు దేని మీద ఆధారపడి ఉంది? ప్రపంచానుభవాల మీద ఆధారపడి ఉంది. ప్రపంచానుభవాలు అనేది దేని మీద ఆధారపడి ఉంది? నువ్వు ప్రయాణం చేసేటువంటి భూమికల మీద ఆధారపడి ఉంది. నువ్వు ప్రయాణం చేసేటువంటి భూమికలు ఎవరి మీద ఆధారపడి ఉంది? నీకు కలిగి ఉండేటువంటి బంధనాల మీద ఆధారపడి ఉంది. నీకున్నటువంటి బంధనాలు అనేది ఎవరి మీద ఆధారపడి ఉంది? నువ్వు కలిగి ఉండే సంస్కారాల మీద ఆధారపడి ఉంది. అంటే తెలిసినా తెలియకపోయినా అన్నీ కూడా ఎవరి మీద ఆధారపడి బతుకుతోంది? సంస్కారాల మీదనే. అందుకు అవతారుడు సంస్కారాలు అనేది అవతారుడు పురుషుడు చెప్పేటువంటి మాటల్లో ప్రైమరీ సబ్జెక్ట్ అండి. అది ప్రైమరీ సబ్జెక్ట్. అవతాడు అనేక విషయాలు చెప్తున్నా కూడా ఇట్ ఈస్ అ ప్రైమరీ నెంబర్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది ఈ సబ్జెక్టు సంస్కారస్ అనేది. నేను చెప్పాడు కదా అండి, ద రూట్ ఆఫ్ ఆల్ మై ఎక్స్ప్లెనేషన్స్ ఈ సంస్కారస్ అన్నాడు అవుతాడు. నేను ఏది మాట్లాడినా కూడా నేను ఇచ్చే ప్రతి వివరణకి కారణం ఏంటి? మూలమేంటి? సంస్కారములే. కాబట్టి ఒక్కసారి సంస్కారాల పట్ల గనుక నీకు అవగాహన కలిగితే అన్ని సంస్కారాలుగా నువ్వు యాక్సెప్ట్ చేస్తావే తప్ప, కాబట్టి ఒకరు నిందించడం కానీ ఒక స్తుతించడం అనేది నువ్వు చెయ్యవు అని మనకి స్పష్టంగా అవుతాడు చెప్పాడు. కాబట్టి అటువంటి అనుభవాలు ఈ 3 కూడా ఎటువంటి అనుభవాలు? అక్కడ కూడా ఆయన అనుభవాలను వాడాడు అవుతాడు. కాబట్టి ఈ 3 కూడా ఎటువంటి అనుభవాలు అంటే ఇట్ ఈస్ అ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫాల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ షాడో. ఇవన్నీ అబద్ధాలే అంటున్నాడు. అంటే పుట్టడం అనేది అబద్ధము, రేపు నేను మరణిస్తాను అనేది కూడా అబద్ధమే, నేను పుణ్యం చేశాను అనేటువంటిది అబద్ధమే, నేను పాపం చేశాను అనేది కూడా అబద్ధమే, నేను సుఖపడుతున్నాను అనేది అబద్ధమే, నేను బాధపడుతున్నాను లేకపోతే నేను దుఃఖపడుతున్నాను అనేది కూడా అబద్ధమే. ఒక్కసారి అబ్జర్వ్ చేద్దామండి అవుతాడు చెప్పేటువంటి గొప్ప మాటలు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎందుకంటే అవతార పురుషుడు అనేటువంటి వాడు ఎంత శ్రేష్ఠుడో ఎంత ఉన్నతోన్నతుడో ఆ స్థితిలో ఉన్నటువంటి అవతార పురుషుని గుర్తించాలి అంటే నేను ఏదైతే నిజము అని భ్రమిస్తున్నటువంటి వాటన్నిటినీ అల్పంగా చూస్తే తప్ప నేను ఈయనని ఉన్నతోన్నతుడుగా చూడలేనండి. ఏదైతే నేను గొప్పదని ఫీల్ అవుతున్నానో నా పుట్టుక గొప్పది, నేను చేసినటువంటి పుణ్యం గొప్పది, నేను అందరికన్నా ఎక్కువ సుఖపడుతున్నాను కాబట్టి అందరికన్నా అదృష్టవంతుడిని నేను అనేటువంటి అల్పమైన విషయాల్ని నువ్వు అల్పంగా చూడనంత వరకు ఉన్నతోన్నతుడైనటువంటి అవతార పురుషుణ్ణి నువ్వు గుర్తించడం అనేది జన్మలో సాధ్యపడదు అంటాడు అవుతాడు. ఇవన్నీ అల్పమైనది. ఏ రకమైనటువంటి ప్రయోజనం అంటే ఇది ఒక అత్యంత అల్పమైన ప్రయోజనమే. ఇది పెద్దగా నీకు అత్యంత ప్రయోజనకారి కాదు. ఇట్స్ నాట్ హైయెస్ట్ బెనిఫిట్ బట్ ఇట్స్ ద లోయెస్ట్ బెనిఫిట్. అదే చెప్తాడు కదా మన హఫీజ్ చెప్పిన మాట 3rd coupletలో ఏమన్నాడు? వాట్ ఎవర్ మై మాస్టర్ డస్ ఈజ్ ఆఫ్ ది హైయెస్ట్ బెనిఫిట్ టు ఆల్ కన్సర్న్డ్. నా గురువు ఏమి చేసినా అంటే నా అవతార్ మెహర్ బాబా ఏమి చేసినా అంటే ఏంటి? ఒక చీమ కుట్టడం నుండి చావడం వరకు, ఒక చీమ చేత కుట్టించిన ఒక మృత్యువు చేత చంపినా కూడా నాకు ఎలాంటి బెనిఫిట్ ఇస్తాడు? నా అవతార్ మెహర్ బాబా, నా గురువైనటువంటి నా అవతార్ మెహర్ బాబా హయ్యెస్ట్ బెనిఫిట్ ఇస్తాడు. అది కేవలం నాకు మాత్రమే కాదు, నాతో కనెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా అదే బెనిఫిట్ ఇస్తాడు ఆ గురువు అని చెప్పాడు మనకి హఫీజ్ కూడా. అంటే ఎలా అర్థం చేసుకోవాలి అంటే అవతార పురుషుడు ఎటువంటి బెనిఫిట్ ఇస్తాడు అంటే హయ్యెస్ట్ బెనిఫిట్ ఇస్తాడు. ఇది గాడ్ స్పీక్స్లో గొప్పగా చెప్పబడిన గొప్ప మాట అండి. ఈ హయ్యెస్ట్ బెనిఫిట్ మాత్రమే. అందుకే అవతాడు ఏం చెప్పాడు? గాడ్ స్పీక్స్ అనేటువంటిది కూడా గతంలో ఎక్కడ ఏ అవతార పురుషుడు ఇది జర్నీ చెయ్యండి, ఇది చదవండి అని ఎక్కడ ఎవరికి చెప్పలేదండి. మీరు రామావతారంలో చూడండి, రామావతారంలో ఎక్కడ ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చడం మనకు కనబడదండి. అకార్డింగ్ టు నా జర్నీ ప్రకారం ఎప్పుడు కూడా రాముడు తన దగ్గరకు వచ్చేటువంటి భక్తులకి, తన దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళకి ఆయన ఎప్పుడు చెప్పింది లేదు. కృష్ణుడు కూడా చెప్పింది లేదు. ఒక ధర్మాచరణ చెప్పేవాడు తప్పించి ఒక పర్టికులర్గా ఇది మీరు ప్రయాణం చెయ్యండి అని ఎక్కడ కూడా గత అవతారాలు ఎక్కడ చెప్పలేదండి. కానీ గత అవతారాల్లో ఎక్కడ చెప్పబడినటువంటి విషయము ఈ యుగావతారం, ఈ మెహర్ అవతారంలో జరిగింది. ఏంటి? గాడ్ స్పీక్స్ విషయంలో. ఎస్పెషల్లీ 1955 తర్వాత అవతార పురుషుడి యొక్క జీవితాన్ని కాస్త దగ్గరగా పరిశీలించగలిగితే అంటే 1955 నుంచి 1969 అంటే ఆయన అవతారం చాలించేంత వరకు అంటే దాదాపు ఆల్మోస్ట్ 14 సంవత్సరాల వరకు అవతాడు రిపీట్ చేసినటువంటి ఒకే ఒక మాట రీడ్ గాడ్ స్పీక్స్.
ముఖ్యంగా 14 సంవత్సరాలు కాస్త దగ్గరగా పరిశీలిస్తే అవతార్ మెహర్ బాబా యొక్క జీవితాన్ని 1955 నుండి అంటే ఫస్ట్ కాపీ రిలీజ్ అయినప్పటి నుండి గాడ్ స్పీక్స్ ఆయన అవతారం చాలించేంత వరకు అంటే 1969 జనవరి 31 జనవరి 1969 వరకు ఈ 14 సంవత్సరాలు ఏదైతే ఉందో ఈ 14 సంవత్సరాలు ఏ విషయం కూడా ఇంత రిపీట్ చేసినట్లు ఎక్కడ రిపీట్ చేయలేదు అవుతాడు. అంటే దాన్ని బట్టి ఏం చెప్తున్నాడు అంటే అవుతాడు చెప్తాడు ఎందుకు బాబా రిపీట్ చేస్తున్నాడు అనేది క్వశ్చన్ చేయడం కాదు, కానీ విచారణ చేస్తే ఏం చెప్పాడు అవుతాడు, వై గాడ్ స్పీక్స్ టు వై నాట్ గాడ్ స్పీక్స్లో ఒక మాట అంటాడండి, ఒక గొప్ప పని చెప్పాడు. ఏం చెప్పాడు అంటే ఎందుకంటే ఇటువంటి లిటరేచర్ నా నుండి రావడం ఇదే చివరిదన్నాడు అవుతాడు. ఇదే చివరిది అంటే గాడ్ స్పీక్స్ తర్వాత ఇంకేదైనా గొప్ప పుస్తకం వస్తే ఏదైనా గొప్పది వస్తే చదువుదాంలేండి అని కొంపతీసి మీరు ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరు కూడా అలా పోస్ట్ పోన్ చేయకూడదు అంటున్నాడు అవుతాడు. ఎందుకంటే దిస్ ద లాస్ట్ వన్. ఇలాంటిది ఇటువంటి గొప్ప విషయాలు సమకూర్చబడినటువంటి ఇటువంటి గొప్ప విషయాలు డిక్టేట్ చేయబడినటువంటి దిస్ ఇస్ ద లాస్ట్ బుక్ ఫ్రమ్ మీ అని అవుతాడు. ఇలాంటిది నా నుండి వచ్చేటువంటి చివరిది. అంటే గాడ్ స్పీక్స్ తర్వాత ఇంతకన్నా గొప్పది కావాలి అంటే ఖచ్చితంగా ఆయన వచ్చేంతవరకు వెయిట్ చేయాలి. అంటే 700 సంవత్సరాల నుండి 1400 సంవత్సరాలుగా వెయిట్ చేస్తే తప్ప ఆ తర్వాత ఏం చెప్తాడో తెలియదు. అంటే మళ్ళీ ఆయన నోటి నుండి ఇంకొక గొప్ప లిటరేచర్ రాబోతోంది అని విన్నంత వరకు అప్పటిదాకా ఫైనల్ అథారిటీ ఏదైనా ఉంది అంటే కేవలం గాడ్ స్పీక్స్ మాత్రమేనండి. అవతల స్వయంగా చెప్పినట్టు విషయం నా నుండి వచ్చిన చివరిది ఇది కాబట్టి దీన్ని ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే అంత గొప్పగా చెబుతున్నప్పుడు అంటే అటు ఉన్నతోన్నతుడైనటువంటి వాడు అంత గొప్పగా చెబుతున్నప్పుడు అంటే ఎంతో అల్పంగా ఉన్న స్థూల సంస్కారాలు సహకరించదు. దట్ ఈస్ అ ప్రాబ్లం అండి. ఉన్నతోన్నతుడు హయ్యెస్ట్ ఆఫ్ ది హై అంటే నేను నీకు ఉన్నతమైన ప్రయోజనం ఇస్తాన్రా అని ఉన్నతోన్నతుడు చెబుతూ ఉంటే కానీ అది ప్రయత్నిద్దాము, అది ప్రయత్నించే భాగంలోనే ఏమవుతుంది అంటే అల్పంగా ఉన్నటువంటి స్థూల సంస్కారాలు మాత్రం సహకరించదు. అందులో ఏమీ లేదు, అది నీకు అర్థం కాదు, ఎవరో చెప్పారు అర్థం కాదు అనే విధమైనటువంటి స్థూల సంస్కారాలు సహకరించదు అన్ని గొప్ప విషయాలు. కాబట్టి ఇది సహకరించదు, కానీ సహకరింప చేసుకోవాలి. కాబట్టి అవతాడు చెప్పినటువంటి గొప్ప మాటలు. కాబట్టి ఇదన్నీ కూడా ఇంతవరకు నువ్వు ఏదైతే నిజం అనుకుంటున్నావో ఏదైతే సెలబ్రేట్ చేసుకుంటున్నావో ఈ బర్త్ కావచ్చు. కాబట్టి బర్త్ అనేటువంటి ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ హ్యాపీనెస్, డెత్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ మిజరీ. అలాంటి డిఫరెన్స్ అనేది కేవలము నీ సంస్కారాస్ వలన నీకు అలా కనిపిస్తుంది తప్ప. అందుకే సో కాల్డ్ అని అవుతాడు. ఎంత గొప్పగా చెప్పాడండి బర్త్ డెత్ గురించి అవుతాడు, ఎంత గొప్పగా చెప్పాడు. అంటే సో కాల్డ్ అన్నాడు, ఒక పదం వాడతాడండి అవుతాడు, సో కాల్డ్ అని లేకపోతే టర్మ్డ్ అని వాడతాడు. అలా పిలవబడుతోంది తప్ప నిజానికి అక్కడ జననం లేదు, అక్కడ ఎవరు పుట్టలేదు, అక్కడ ఎవరు చావలేదు అని అవుతాడు. కాబట్టి డెత్ బర్త్ అనేది నిజానికి లేదని చెప్పినటువంటి అవతాడికి మనకేం చెప్పాడండి, బర్త్ని డెత్ని ఏమన్నాడు అవుతాడు, ఏదని చెప్పారు. అసోసియేషన్ అండ్ డిసోసియేషన్, ఎస్ రెండు చెప్పాడు. యాక్చువల్గా అవతాడు చెప్పిన మాట చాలా బ్యూటిఫుల్ వర్డ్. ఏంటి అంటే ఈ రెండు అర్థమైతే అటు బర్త్ వచ్చినప్పుడు హ్యాపీనెస్ ఉండదు, ఇటు డెత్ వచ్చినప్పుడు మిజరీ ఉండదండి. ఇది అర్థమైతే అండి, ఇది గొప్ప మాట అర్థమైతే ఏం చెప్పాడు అవుతాడు అంటే టర్మ్ అంటే అలా పిలవబడే అంటే జననము పుట్టుకగా పిలవబడేటువంటిది ఏది అంటే అక్కడ ఏం జరుగుతోంది అంటే కలయిక అన్నాడు, అసోసియేషన్ అన్నాడు. అంటే అర్థం ఏంటి, అసోసియేషన్ విత్ గ్రాస్ ఫామ్ ఈజ్ నథింగ్ బట్ ఎ బర్త్. నీకు అలా పిలువబడుతోంది. ఏం జరుగుతోంది, ఒక స్థూల శరీరంతో కలయిక ఏర్పడింది, అంతవరకే. ఇట్స్ అసోసియేషన్ అంతే. దెర్ ఇస్ నో బర్త్. బర్త్ అనే పదమే లేదు అక్కడ, పుట్టడం అనేది లేదు. ఒక్కసారి పుడతావు, ఒక్కసారి మాత్రమే నీకు నువ్వు ఒక మరణిస్తావు అని చెప్పాడు అవుతాడు. అదే రియల్ బర్త్ రియల్ డెత్ అని చెప్పాడు అవుతాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, బర్త్ అంటే ఏంటి అని చెప్తున్నాడు, ఇట్ ఈస్ అ అసోసియేషన్ విత్ ఎ గ్రాస్ ఫామ్. ఇకపోతే డెత్ అంటే ఏంటి అన్నప్పుడు అసోసియేట్ అయ్యావు కదా, కలిసావు కదా, కలిసిన తర్వాత విడిపోయే సమయం వస్తుంది కదా, అలా విడిపోవడమే డిసోసియేషన్ ఫ్రమ్ గ్రాస్ ఫామ్ అన్నాడు అవుతాడు. ఇట్స్ నథింగ్ బట్ ఏ డెత్ అన్నాడు.
ఫస్ట్ ఏం చెప్తున్నాడు, అసోసియేషన్ విత్ గ్రాస్ ఫామ్ ఈజ్ నథింగ్ బట్ ఏ బర్త్ అండ్ డిసోసియేషన్ ఫ్రమ్ ది గ్రాస్ ఫామ్ ఈజ్ నథింగ్ బట్ ఏ డెత్ అని అడుగుతాడు. అయిపోయింది. కాబట్టి అసోసియేట్ అవుతున్నాను అంటే ఇప్పుడు నన్ను ఎలా తీసుకోవాలి, ఇప్పుడు నేను ఒక ఆత్మగా తీసుకున్నప్పుడు నేను హరిప్రసాద్ అనేటువంటి గ్రాస్ ఫామ్తో అసోసియేట్ అయ్యాను కాబట్టి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి అదో నేను పుట్టాను అనిపిస్తోంది. అందరు దాని చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలా కనిపిస్తోంది, ఒకటి హరిప్రసాద్ అంటే వీళ్ళకి గణేష్ ఇలా దుర్గాకి కొడుకు పుట్టాడు అంటే వాళ్ళకి ఏం కనిపిస్తోంది, గ్రాస్ ఫామ్ కనిపిస్తోంది. ఇప్పుడు నన్ను అప్పుడు అవతాడు చెప్పిన దాని ప్రకారం నన్ను నేను చూసుకుంటే ఏంటి, ఏం జరిగింది, నేను పుట్టానా ఈ లోకంలో, నేను వచ్చానా అంటే లేదు. అంటే నేనేం జరిగింది ఏంటి అంటే ఒక ఆత్మగా ఉన్నటువంటి నేను గత జన్మలో పోగు చేసుకున్నటువంటి సంస్కారానుసారము ఎటువంటి స్థూల శరీరంతో నేను అసోసియేట్ అవ్వాలనేది కూడా నా ప్రారంభం నిర్ణయించింది కాబట్టి దాని ప్రకారం నేనేం చేస్తున్నాను, హరిప్రసాద్ అనేటువంటి గ్రాస్ ఫామ్తో అసోసియేట్ అయ్యాను. ఈ విధంగా నన్ను నేను చూసుకుంటా, అవతాడు చెప్పే మాటని నాకు నేను కనెక్ట్ చేసుకుంటే. కాబట్టి రేపేం జరుగుతోంది, హరిప్రసాద్ అనేటువంటి దేహంలో ఎటువంటి సంస్కారాలు అనేది ఎగ్జాస్ట్ అవ్వాలి, ఎటువంటి సంస్కారాలు అనేది అక్యుములేషన్ అవ్వాలనేది కనుక ఈ సంస్కారాలకు సంబంధించినంత వరకు పూర్తి అయిపోతే, ఒకవేళ పూర్తి అయితే ఏం జరుగుతోంది అన్నప్పుడు నేనేం చేస్తాను, నా ఒక ఆత్మగా ఉన్నటువంటి నేను హరిప్రసాద్ అనేటువంటి గ్రాస్ ఫామ్ను నేను డిసోసియేట్ అవుతాను. డిసోసియేట్ అయ్యేసరికి ఏమవుతుంది, కానీ ప్రపంచంలో ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇట్ ఈస్ అ డెత్ ఆఫ్ హరిప్రసాద్ అనిపిస్తుంది. హరిప్రసాద్ అనేవాడు బాడీ డ్రాప్ చేశాడు అనిపిస్తుంది. అది నేను బాడీ డ్రాప్ చేశానా, అక్కడ నాకు డెత్ వచ్చిందా, లేదే, ఆత్మగా నన్ను నేను తీసుకున్నప్పుడు నేను నా ఈ యొక్క స్థూల శరీరం నుండి విడిపోయాను. అంటే నేనేం చేస్తాను, డిసోసియేట్ అయ్యాను అంతవరకే అని చెప్పాడు అవుతాడు. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి రెండు మాటలు. ఇట్స్ నథింగ్ బట్ అసోసియేషన్, డిసోసియేషన్. ఇలా అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఇవన్నీ కూడా, కానీ ఇది నిజం అండి. అసోసియేషన్ డిసోసియేషన్ అనేది నిజము, కానీ బర్త్ డెత్ అనేది మాత్రం అబద్ధం అని చెప్పాడు అవుతాడు. కాబట్టి జరిగే విషయం ఏంటి నీకు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏం చెప్పాడు, మనకి ఈ మూడు కలిస్తే ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫాల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ షాడో. ఇవన్నీ అబద్ధపు అనుభవాలు, ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన అనుభవాలు, ఇవన్నీ కూడా నీడ యొక్క అనుభవాలే అని మనకి అవుతాడు మొదటి పార్ట్లో చెప్పిన మాట అండి. ఫస్ట్ పార్ట్లో స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్లో ఇవన్నీ మనకి అవుతాడు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఏం చెప్తున్నాడు అవుతాడు, దాన్ని కంక్లూడ్ చేసే టైంకి ఏం చెప్పాడు మనకి, సో ఎప్పుడైతే అంటే ఈ యొక్క ఇగ్నోరెన్స్ అనేటువంటిది ఏమవుతోంది అంటే మొదటి పార్ట్లో ఫస్ట్ పేజీలో ఫస్ట్ పేరా నుండి స్టార్ట్ చేసినప్పుడు 7th పేజీకి వచ్చేసరికి కంక్లూడ్ చేస్తే ఏం చెప్పాడు అవుతాడు, ఎలా కంక్లూడ్ చేశాడు అంటే ఈ అజ్ఞానము అంటే ఆత్మ అనేది చెప్పినప్పుడు ఆత్మగా నువ్వు అనంతమైన వాడివి, ఆత్మగా నువ్వు శాశ్వతమైన వాడివి, ఆత్మగా నువ్వు రూపరహితుడైనటువంటి నువ్వు ఎలా ఉన్నావు అంటే ఎందుకు నీకు అటువంటి అనుభవం కలగటం లేదు. ఇప్పుడు మెహర్ బాబా నన్ను ఏమంటున్నాడు, రే నువ్వు ఆత్మగా అనంతమైన వాడివి, ఆత్మగా నువ్వు శాశ్వతమైన వాడివి, ఆత్మకు రూపరహితుడు అని చెబుతున్నప్పటికీ కూడా నేను ప్రతిసారి శరీరంతో పరిమితమైన వాడినని, అశాశ్వతమైన వాడినని, అంటే రూపం కలిగిన వాడినని అనే విధంగా ఎందుకు ఈ విధంగా నన్ను తీసుకుంటున్నానంటే కారణము ఇగ్నోరెన్స్ వల్ల. దీని ఇగ్నోరెన్స్ ఏం చెప్పాడు అవుతాడు, బబుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అన్నాడు అవుతాడు. కంక్లూడ్ చేసే టైంకి ఏం చెప్పాడు, ఫస్ట్ పార్ట్ని ఇది బబుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అని చెప్పాడు. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు మనకు సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం కనిపిస్తుంది, సముద్రంలో అనేక రకాలైనటువంటి బబుల్స్ కనిపిస్తూ ఉంటుంది. ఆ బబుల్స్ ఎక్కడుంది, ఆ బబుల్స్ని చూస్తున్నప్పుడు సముద్రంలో మనకి అనేక రకాలైన బబుల్ని గమనిస్తున్నప్పుడు ఈరోజు వెళ్ళి చూశాను, సముద్రంలో బబుల్స్ చాలా ఉన్నాయి. ఆ బబుల్ ఎక్కడ ఉందండి, సముద్రంలోనే ఉంది. రేపు మళ్ళీ వెళ్ళాను, సముద్రం దగ్గరికి వెళ్ళాను, ఆ బబుల్స్ అన్నీ ఎక్కడున్నాయి, రేపు వెళ్ళినా కూడా అంటే మొన్న వెళ్ళాను సముద్రంలోనే ఉన్నది, నిన్న వెళ్ళాను సముద్రంలోనే ఉంది బబుల్స్ అన్నీ, ఈరోజు వెళ్ళాను ఈరోజు కూడా అక్కడే ఉంది. అంటే అది గతంలో ఎక్కడ ఉంది, సముద్రంలోనే ఉంది, ప్రస్తుతం ఎక్కడుంది, సముద్రంలోనే ఉంది, సో భవిష్యత్తులో ఎక్కడ ఉంటుంది, సముద్రంలోనే ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు అవుతాడు ఏమంటున్నాడు, నన్ను చూసి ఏమంటున్నాడు అవుతాడు, నువ్వు ఒక ఆత్మవిరా, ఆత్మగా నువ్వు గతంలో పరమాత్మలోనే ఉన్నావు, ఆత్మగా నువ్వు ప్రస్తుతం పరమాత్మలోనే ఉంటున్నావు, ఆత్మగా నువ్వు భవిష్యత్తులో పరమాత్మలోనే ఉంటావు అని చెప్పాడు అవుతాడు.
అంటే నేను పరమాత్మలో, ఆత్మగా పరమాత్మలో ఉన్నప్పటికీ, పరమాత్మతో ఉన్నప్పటికీ నా ప్రాబ్లం ఏంటి ఇక్కడ? బాగుంది కదండి. ఏం చెప్తున్నాడు అవుతాడు? నువ్వు నాలోనే ఉన్నావురా, నువ్వు నాతోనే ఉన్నావు అంటున్నాడు. ఎలాగైతే ఒక బుడగ, సముద్రంలోని బుడగ ఆ సముద్రంలోనే ఉన్నప్పుడు మరి ఆ బుడగకి ప్రాబ్లం ఏంటండి? సముద్రంలోనే ఉంది, సముద్రంతోనే ఉంది, మళ్ళీ ప్రాబ్లం ఏంటండి? ఎక్కడొచ్చిందండి ప్రాబ్లము? ఏం చెప్పాడు అవుతాడు మనకి? ప్రాబ్లం ఎక్కడుంది? అంటే 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 ప్రాబ్లం ఏంటండి నర్మదా గారు మనకడ? ఇగ్నరెన్స్. అది తను సముద్రంలో ఉంది అని తెలియకుండా దానిపైన ఒక లేయర్ వచ్చేసింది. అజ్ఞానం పగిలినప్పుడు అది సముద్రంలో ఏకమైపోతూ ఉంది. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, సో నేను ఆత్మగా పరమాత్మలో ఉన్నప్పటికీ, ఆత్మగా పరమాత్మతో ఉన్నప్పటికీ నా ప్రాబ్లం ఏంటి అంటే పరమాత్మగా నేను లేను. ఇది ప్రాబ్లం. తెలియదండి. ఇది అవతాడు చెప్తున్నాడండి. ఎందుకు మాట్లాడుతున్నాడు, ఎందుకు అవతాడు అంత సఫర్ అవుతున్నాడు అంటే అవతాడు ఏం చెప్పాడు? యువర్ ఇగ్నోరెన్స్ ఈజ్ మై సఫరింగ్. అంటే అర్థం ఏంటి అంటే, ఒరే నువ్వు నాలోనే ఉన్నావురా, నాతోనే ఉన్నప్పటికీ కానీ నువ్వు నాలా లేవు. యు ఆర్ నాట్ లివింగ్ యాజ్ ఎ పరమాత్మ, స్టిల్ యు ఆర్ లివింగ్ జీవాత్మ. ఎంత విషాదం అండి! ఇంతకు మించిన ట్రాజడీ ఏముంటుందండి? అవతాడు ముందు ముందు మనకు చెప్పిన ట్రాజడీలో అంటే నాకు మాత్రము వినోదము, అవతార పురుషుడైనటువంటి పరమాత్ముడికి మాత్రము అది విషాదము. ఇంతకు మించిన విషాదం ఏముంటుందండి పరమాత్ముడికి? అంటే నువ్వు ఆత్మగా పరమాత్మలో ఉన్నప్పటికీ, ఆత్మగా పరమాత్మతో ఉన్నప్పటికీ కానీ నువ్వు ఎలా ఉంటున్నావు? కానీ ఇంతలా పరమాత్మకి ఇంత సన్నిహితంగా ఉన్నప్పటికీ మాత్రము కానీ నువ్వు ఎలా ఉంటున్నావు? స్టిల్ యు ఆర్ లివింగ్ యాజ్ ఎ జీవాత్మ. ఇది విషాదం. ఇది చెప్తాడండి మనకి గాడ్ స్పీక్స్ అంతా కంప్లీట్ అయ్యే టైంకి. కంప్లీట్ అంటే ఇన్ ద సెన్స్ జస్ట్ 276 పేజెస్ కాదండి, ఇంతకుముందు నాకు తెలిసిన విధంగా. ఎందుకంటే 276 పేజీలు చదివేస్తే, 276 పేజీలు తిప్పేస్తే గాడ్ స్పీక్స్ కంప్లీట్ అవ్వదండి నాకు సంబంధించినంత వరకు. కాబట్టి భగవద్వచనం ఎప్పుడు పూర్తవుతుంది అంటే నాకు సంబంధించినంత వరకు నేను భగవంతుడిగా వచించినంత కాలం, నేను భగవంతుడిగా, ఐ యామ్ గాడ్, నేను భగవంతుడిగా వచించినంత కాలము భగవద్వచనం అనేది పూర్తి కాదు అనేది నా యొక్క వ్యక్తిగత ప్రయాణపు అవగాహన మాత్రమేనండి. కాబట్టి అంటే అర్థం ఏంటి? భగవంతుడిగా నేను వచించాలంటే ఏమవుతోంది అంటే ఇంతవరకు జీవాత్మగానే నేను పరమాత్మలో ఉన్నాను, కేవలం జీవాత్మగానే నేను పరమాత్మతో ఉన్నాను. కానీ నేను జీవాత్మే అనుకుంటున్నాను తప్ప పరమాత్మగా జీవించడం లేదే. కారణం ఏంటి? ఈ ఫస్ట్ పార్ట్ కంక్లూషన్లో చెప్తాడు అవుతాడు, స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్. కారణం ఏంటి? ఇంతకుముందు నర్మదా గారు చెప్పినట్లు ఇట్స్ అ బబుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. కాబట్టి మొన్న వెళ్ళినప్పుడు ఆ బుడగ, ఆ బబుల్ ఎక్కడ ఉంది? సముద్రంలోనే ఉంది. నిన్న వెళ్ళినా కూడా ఆ బబుల్ ఎక్కడ ఉంది? సముద్రంలో ఉంది. ఈరోజు వెళ్ళినా కూడా అక్కడే ఉంది. కానీ ఆ సముద్రంలో ఉన్నటువంటి బబుల్ సముద్రం అవ్వాలంటే ఏం చెయ్యాలి? సముద్రానికి ఆ బబుల్లో ఉన్నటువంటి సద్వస్తుకి మధ్య ఒక ఏముంది? బబుల్ ఉంది, బుడగ ఉంది. అది పగిలిపోవాలి, బరస్ట్ అవ్వాలి అన్నాడు అవుతాడు. అంటే ఇగ్నోరెన్స్ అంటే ఏంటి? ఇటువంటిది బబుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అనేటువంటిది ఎప్పుడైతే బరస్ట్ అవ్వాలి, బరస్ట్ అయితే తప్ప అంటే ఇడేం చెప్తున్నాడు అవుతాడు? నీ జన్మ, నీ మానవ జన్మ యొక్క ఏకైక ప్రయోజనము, ఈ లోకానికి అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా ఈ లోకానికి మరొక్కసారి ఎందుకు పంపించాడు అంటే ఇదే నీ ఏకైక ప్రయోజనము. నీ యొక్క బబుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ని బరస్ట్ చేసుకోవాలి. అంటే అర్థం ఏంటి? ఈ యొక్క అజ్ఞానపు బుడగ అనేది పగిలిపోవాలి. పగిలితే తప్ప ఏం జరుగుతుంది? ఏమన్నాడు అవుతాడు ఇక్కడ? ఎప్పుడైతే నీకు ఈ యొక్క సో ఏం జరుగుతోంది? వెంటనే నో సూనర్ డస్ ద బబుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ బరస్ట్ దెన్ ది ఆత్మ నాట్ ఓన్లీ ఫైండ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ పరమాత్మ బట్ ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ పరమాత్మ. అంటే ఆ 7 పేజెస్లో మనకి గతంలో చెప్పాడు అవుతాడు మనకి. ఎందుకంటే గాడ్ స్పీక్స్ అన్న దాంట్లో అవతార పురుషుడు అన్నమయ్య చెప్పినట్లు ఎంత అమోఘంగా ఉంటుంది అంటే
ఫస్ట్ 7 పేజెస్ చేసిన చాలండి. ఫస్ట్ 7 పేజెస్ గనుక అవతారుడు ఎంత గొప్పగా ఉంటుంది అంటే, అన్నమే అన్నట్లు హరినీ వచనము అమోఘము నరులము మేమిది నమ్మితిమి. హరి, నువ్వు మాట్లాడేటువంటి మాటలు నువ్వు పలుకుతుంటే ఎంత అమోఘంగా ఉందయ్యా. నువ్వు అలా మాట్లాడుతుంటేనే ఆ మాటల్ని నమ్మి బతికే చేయనిపిస్తోంది. అంత గొప్పగా ఉందయ్యా నీ మాటలు అంటున్నాడు అన్నమయ్య. భగవంతుడు మాట్లాడుతూ ఉంటే, అంటే ఈ యొక్క అవతాడు మాట్లాడే ప్రతి మాట. కాబట్టి ఏం జరుగుతోంది, నీ యొక్క జన్మ యొక్క ముఖ్యమైనటువంటి ఏకైక ప్రయోజనం అది ఏదైనా ఉంది అంటే నీ యొక్క అజ్ఞానపు బుడగని పగలగొట్టుకోవడం వల్ల ఏం జరుగుతోంది. ఎప్పుడైతే అజ్ఞానం అనే బుడగ పగిలిపోయిన తర్వాత ఏం జరుగుతోంది అంటే వెంటనే ఏం జరుగుతోంది, కేవలము తనను తాను పరమాత్మలో ఉన్నాను అని కనుగొనడం మాత్రమే కాకుండా, ఎందుకంటే పరమాత్మలో ఉన్నాను అని తెలుసుకోవాలి అంటే కనుగొంటే చాలండి. అటు చూడండి, అవతాడు ఒక భాష చూడండి, ఏమన్నాడు, నో సూనర్ డస్ ద బబుల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ బరస్ట్ దెన్ ద ఆత్మ నాట్ ఓన్లీ ఫైండ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ పరమాత్మ. నేను పరమాత్మలో ఉండడానికి నాకు అనుభవంతో పని లేదండి. చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడు అవుతాడు. మొదట్లో ఏమన్నాడు అవుతాడు, అరే నువ్వు హరిప్రసాద్, నువ్వు శరీరానివి కాదు, నువ్వు ఆత్మవి అని చెప్పడానికి, అది ఆలకించడానికి నాకు అనుభవంతో పని లేదండి. నాకు అనుభవంతో పని లేదు, నాకు అవగాహన ఉంటే చాలు. నాకు అనుభవం లేకపోవచ్చు. నాకు ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ పేజీలో ఫస్ట్ పేరలో ఏమన్నాడు అవుతాడు, ఒరే హరిప్రసాద్ నువ్వు ఆత్మవి అన్నాడు. ఆ మాట వినడానికి నాకు ఎక్స్పీరియన్స్తో పని లేదండి, కనుగొంటే చాలండి, అవగాహన పెడితే చాలండి. నాకు అవగాహన కోసం చెప్తున్నాడు. ఎందుకంటే అనుభవాన్ని నేను సంపాదించుకోవాలి, అవగాహన అవతరిస్తాడు. అవతారుడు అవతరించింది అవగాహన ఇవ్వడానికి. ఎటువంటి అవగాహన, భ్రాంతి పట్ల అవగాహన. నువ్వు ఏదైతే నిజం అనుకుంటున్నావో అది నిజం కాదు, అబద్ధము అని అవగాహన నీకు కల్పించడానికి నేను అవతరించాను అన్నాడు అవుతాడు. కాబట్టి అవగాహనతో కనుక తీసుకోగలిగితే అది కనుగొనగలుగుతాను. ఓహో, నేను బాబాలోనే ఉన్నానా, నేను ఆత్మగా పరమాత్మలో ఉన్నానని కనుగొనడమే మాత్రమే కాకుండా అదే అంటున్నాడు అవుతాడు. ఏం జరుగుతుంది చివరికి, నీ యొక్క జన్మ యొక్క ఏకైక ప్రయోజనం అనేది ఎప్పుడు సఫలీకృతం అవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది అంటే అదే అన్నాడు అవుతాడు. బట్ ఎక్స్పీరియన్సెస్ ఇట్ సెల్ఫ్ యాజ్ పరమాత్మ. తనను తాను ఎలా అనుభవిస్తాడు, తానే పరమాత్మగా అనుభవిస్తాడు. ఇది అవతాడు చెప్పిన మాట. కాబట్టి నేను పరమాత్మలో ఉండడానికి, నేను పరమాత్మతో ఉండడానికి నాకు అవగాహన ఉంటే సరిపోతుంది. కానీ నేను పరమాత్మగా తయారవ్వాలంటే మాత్రం నాకు అనుభవం అవసరము. అటువంటి అనుభవాన్ని పొందాలి, నేను పరమాత్మగా జీవించాలి అంటే ఖచ్చితంగా ఈ సంస్కారాల గురించిన అవగాహన నాకు ఉండాలి. ఎందుకంటే సంస్కార రహితం అయితే తప్ప అవతాడు చెప్పినటువంటి ఈ అజ్ఞానపు బుడగ పగిలిపోవడం అనేది జరగదు. కాబట్టి దానిని సంస్కార రహితం చేసుకోవాలి అంటే సంస్కారాల గురించి అవగాహన నేను తెచ్చుకోవాలి. సంస్కారాల గురించి అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా చెప్పే ప్రతి మాటని శ్రద్ధగా ఆలకించగలగాలి. అప్పుడు మాత్రమే నేను వీటి పట్ల ఒక అవగాహన అనేది ఏర్పరచుకోగలుగుతాను. ఇది చెప్పడం జరిగింది అవుతాడు. కాబట్టి ఏం జరుగుతోంది అన్నప్పుడు, కాబట్టి నా ప్రాబ్లం ఏంటి అన్నప్పుడు, సో నేను ఆత్మగా పరమాత్మలో ఉన్నప్పటికీ, ఆత్మగా నేను పరమాత్మతో ఉన్నప్పటికీ నా ప్రాబ్లం ఏంటి అంటే మాత్రము నేను పరమాత్మగా జీవించడం లేదు. కాబట్టి ప్రతి జన్మలో నేను జీవాత్మగానే ఉంటున్నానే తప్ప పరమాత్మగా నేను ఉండటం లేదు, పరమాత్మగా నేను జీవించడం లేదు. ఎంతవరకు ఎన్ని జన్మలు ఎత్తినా కూడా కేవలం జీవాత్మని అనేటువంటి ఊహల్లో ఉన్నానే తప్ప, జీవాత్మ అంటే ఏంటి, మనసు. జీవాత్మ అంటే ఏంటి, ఇక్కడ కేవలము శరీరమే, నేను శరీరమే అనే భావనతో ఉంటున్నాను. కేవలము నేను ఈ దేహ పరిమితిలోనే ఉంటున్నానే తప్ప, ఈ దేహ భ్రాంతిలోనే ఉంటున్నానే తప్ప దేహానికి మించినటువంటి దేహిని, ఆ దేహిని అంటే దేహాన్ని ధరించినటువంటి దేహిని అనేటువంటి ఆ జ్ఞానం నేను సంపాదించుకోలేకపోతున్నాను. అందుకే అవుతాడేమంటున్నాడు, ఇగ్నోరెన్స్కి ఆపోజిట్ ఏంటి అంటే అజ్ఞానం తొలగించుకోవాలి అంటే ఏం కావాలి, జ్ఞానం కావాలి. చీకటి పోవాలంటే ఏం చేయాలి, దీపం పెట్టాలి. ఒక గదిలో కరెంటు పోతే, లైట్ అయిపోతే ఏం చేయాలి, ఆ చీకటిని నువ్వు తరమాల్సిన అవసరం లేదు, ఒక లైట్ వెలిగిస్తే చాలు, చీకటి పోతుంది. కాబట్టి ఎటువంటి అజ్ఞానం ఉన్నా కూడా జ్ఞానం సంపాదించుకుంటే అజ్ఞానాంధకారమైనటువంటి విషయాలన్నీ దూరం అయిపోతాయి. పోనీ అజ్ఞానం అనేటువంటి దానిని దూరం చేసుకునే అంత జ్ఞానం ఎక్కడ సంపాదించాలి, ఎక్కడ దొరుకుతుంది ఆ జ్ఞానము, ఎవరిస్తారు జ్ఞానము అన్నప్పుడు సాక్షాత్ అవతార పురుషుడైన మెహర్ బాబా చెప్పాడు.
ఒక గొప్ప జ్ఞానం గురించి చెప్పాడు. ఒట్టి జ్ఞానం కాదు, గొప్ప జ్ఞానం గురించి చెప్పాడు. ఏంటంటే ఏం చెప్పాడండి? గొప్ప జ్ఞానం అంటే ఎక్కడ ఉంటుందని చెప్పాడు అవుతాడు. అవతార పురుషుడు బాబాకు obedient గా ఉండడమే గొప్ప జ్ఞానం అని. ఏం చెప్పాడు ఇక్కడ? బాబాకి విధేయులుగా ఉండడమే గొప్ప జ్ఞానం. బాబాకి విధేయులుగా ఉండడమే గొప్ప జ్ఞానం, పరమ జ్ఞానం. సో ఇలా వస్తుందండి, ఇంగ్లీష్లో తెలుగు అన్ని ట్రాన్స్లేషన్ వస్తున్నాయి. గుడ్, బాగుంది రెస్పాన్స్. సో ఏం చెప్పాడు అవుతాడు? టు ఒబే మీ ఈజ్ ద గ్రేటెస్ట్ నాలెడ్జ్ అన్నాడు అవుతాడు. బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇటువంటి అజ్ఞానం నుండి బయటపడాలి. ఇంతవరకు మనకి రివిజన్ ఏం చెప్పాడు అవుతాడు? అజ్ఞానం గురించి చెప్తూ వచ్చాడు. మరి అజ్ఞానం పోగొట్టుకోవాలంటే ఏం కావాలి? చీకటిని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? లైట్ కావాలి, వెలుగు కావాలి, దీపం కావాలి. అలాంటి దీపమైనటువంటి జ్ఞానం ఎలా పొందగలుగుతామంటే అది ఒట్టి జ్ఞానం కాదు, ఇట్స్ గ్రేటెస్ట్ నాలెడ్జ్ ఒకటి ఉందిరా. అది ఎప్పుడు వస్తుంది నీకు అంటే నాకు నువ్వు విధేయులుగా ఉన్నప్పుడే. టు లవ్ మీ ఈజ్ ద గ్రేటెస్ట్ నాలెడ్జ్ అని లేదని అవుతాడు. బాగా అర్థం చేసుకోవాలండి. ప్రేమ గురించి చెప్పలేదు ఆయన, ప్రేమ కన్నా గొప్పదైనటువంటి విధేయత గురించి చెప్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే నా మాటకి విధేయత పాటించినప్పుడు మాత్రమే అటువంటి గొప్ప జ్ఞానం అనేది నువ్వు ప్రాప్తింప చేసుకోగలుగుతావు. అంటే అర్థం ఏంటి అక్కడ అంటే గొప్పగా విధేయత పాటించడం అంటే ఏంటి అంటే అందులో అంటే ఆ ఒబీడియన్స్లో ఉన్నటువంటి అంటే ప్రేమ కన్నా ఏ విధంగా విధేయత గొప్పదండి? ఏం చెప్పాడండి? ప్రేమలో లేనటువంటి లక్షణము ఒక్క విధేయతలోనే ఉంటుందని చెప్పాడు అవుతాడు. ఏ లక్షణం ఉంటుంది? ప్రేమలో లేనటువంటి లక్షణము కేవలము విధేయతలో మాత్రమే, అది ఒక్కటే మిగిలి ఉంటుందని అడుగుతాడు. ఏంటి ఆ లక్షణము? యాక్సెప్టెన్స్. యాక్సెప్టెన్స్ అంటే స్వీకరించడము, యాక్సెప్టెన్స్ అండి. చాలా చాలా గొప్ప మాట అండి ఆ మాట. అంటే యాక్సెప్టెన్స్ లేదండి. నేను బాబాని ప్రేమిస్తున్నానండి, నేను బాబాకి ప్రేమికునే కదండి, నేను యాక్సెప్ట్ చేస్తున్నానండి. ఏం యాక్సెప్ట్ చేస్తున్నావు? ఎలా యాక్సెప్ట్ చేస్తున్నావు? దేనిని యాక్సెప్ట్ చేస్తున్నాము? ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తున్నావు అనేది ఒక్కసారి పరిశీలించుకోగలిగితే అంటే ఏంటి? నీ జీవితంలో జరిగే విషయాలని, నీ జీవితంలో జరగని విషయాలని రెండిటిని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నావు? నీ లైఫ్లో హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వేమంటున్నావు? ఎలా యాక్సెప్ట్ చేస్తున్నావు? యువర్ యాక్సెప్టింగ్ ఆ వరల్డ్, ప్రపంచాన్ని యాక్సెప్ట్ చేస్తున్నావు. అంటే ఏంటి ఇక్కడ అంటే అంటే ఏబీసీని యాక్సెప్ట్ చేస్తున్నావు. సాధారణంగా చెప్పాలి అంటే నీ యాక్సెప్టెన్స్ అనేటువంటిది ఒక లిమిటెడ్ యాక్సెప్టెన్స్, అంతవరకే నువ్వు అనుకుంటున్నావు. ఒక లిమిటెడ్ స్టేజ్లోనే యాక్సెప్ట్ చేస్తున్నావు. ఏబీసీలు అంటున్నావు. ఎలా? నేను హ్యాపీగా ఉండడానికి కారణము ఆ వ్యక్తి కారణం అండి, ఆ వ్యక్తి వలన మాత్రమే నేను హ్యాపీగా ఉన్నాను అని ఆ వ్యక్తిని యాక్సెప్ట్ చేస్తున్నావు. ఒక వస్తువుని యాక్సెప్ట్ చేస్తున్నావు. లేదండి నేను ఎప్పటి నుంచి కొనుక్కుందాం అనుకున్నాను, నా వస్తువుని కొనుక్కున్నానండి, కాబట్టి నేను హ్యాపీగా ఉండడానికి ఆ వస్తువు, కాబట్టి ఆ వస్తువుని నీ హ్యాపీనెస్కి కారణంగా యాక్సెప్ట్ చేస్తున్నావు. అదేవిధంగా రేపు నీకు ఒక సర్కమ్స్టాన్సెస్, ఒక పరిస్థితి జరిగిందనుకో, నీకున్నటువంటి అన్ని అనుకున్న సంఘటనలు జరిగాయి అనుకో, ఏమంటున్నావు? నేను హ్యాపీగా ఉండడానికి అలాంటి పరిస్థితులు కారణం అండి, కానీ నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. బాగానే ఉంది, ఇంతవరకు స్తుతించడం బాగానే ఉంది. వెంటనే సీన్ రివర్స్ అయింది అనుకోండి, అవుతాడు ఏం చేస్తాడు? ఒక్కొక్కసారి కీ తిప్పుతాడు. యాక్చువల్గా ఇంతవరకు స్తుతించావు కదా, ఈ స్తుతి అనేది ఎంతవరకు కొనసాగుతుందో చూద్దాననేసి కీ తిప్పుతాడు అవుతాడు. వెంటనే సీన్ రివర్స్ అవుతుంది, కంప్లీట్గా హ్యాపీనెస్ మిజర్ అయిపోతుంది. అది సేమ్ ఏం చేస్తాడు? వీడు బాధపడడానికి మళ్ళీ అదే అంటాడు. ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? ఆ ఏ అనే వ్యక్తి వల్ల నేను బాధపడుతున్నాను, అంటే బి అనే వస్తువు వల్ల నేను బాధపడుతున్నాను, సి అనేటువంటి పరిస్థితుల వల్ల బాధపడుతున్నాను. అంటే నీ యాక్సెప్టెన్స్ ఎప్పుడు కూడా గ్రాస్ లెవెల్లోనే ఉంది అంటాడు అవుతాడు. దీని అర్థం ఏంటి అంటే నీ లెవెల్ ఎప్పుడు కూడా గ్రాస్ లెవెల్లో ఉంటుంది, కానీ సటిల్ లెవెల్లో నీ యాక్సెప్టెన్స్ ఉండటం లేదు. సటిల్ లెవెల్లో ఉండాలి. అంటే అర్థం ఏంటి అన్నప్పుడు సటిల్ లెవెల్లో యాక్సెప్ట్ చేయడం అంటే ఏంటి అన్నప్పుడు నీ జీవితంలో జరిగే ప్రతి దానిని నువ్వు కార్యంగా తీసుకోగలగాలి తప్ప కారణాలుగా తీసుకోకూడదు. అంటే గ్రాస్ లెవెల్ యాక్సెప్ట్ చేయడానికి, సటిల్ లెవెల్ యాక్సెప్ట్ చేయడానికి ఎలా అర్థం చేసుకోవాలి అంటే గ్రాస్ లెవెల్లో నీ యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. నువ్వు హ్యాపీనెస్ ఉన్నప్పుడు ఒకరిని స్తుతిస్తావు, మిజరీగా ఉన్నప్పుడు ఇంకొకరు నిందిస్తూ ఉంటావు, కానీ అవన్నీ కార్యాలే అని నువ్వు గుర్తించలేవు.
అవన్నీ కారణాలు అనుకుంటావు. అంటే ఏమన్నావు, నేను హ్యాపీగా ఉండడానికి అతనే కారణము, నేను బాధపడడానికి అతనే కారణం అంటున్నావు. అంటే నువ్వు రెండిటిని ఒకే విధంగా యాక్సెప్ట్ చేస్తున్నావు. కార్యానికి కారణం రెండు అదే అనుకుంటున్నావు. కానీ సటిల్ లెవెల్లో గనక నువ్వు యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టావు అంటే నీ జీవితంలో నీ జరిగే అన్నీ కూడా కార్యాలే. ఇవన్నీ కార్యాలే. ఈ కార్యాలు ఎవరు జరిపిస్తున్నాడు? నేను నమ్ముకున్న భగవంతుడు ఒక కర్త రూపంలో ఒక కారణం చేత ఇవన్నీ నా జీవితంలో ఈ కార్యాలని జరిపిస్తున్నాడు. ఇది యాక్సెప్టెన్స్ అండి. ఎలా యాక్సెప్ట్ చేయాలి? నీ జీవితంలో జరిగే ప్రతిదీ, అది ఎక్స్పీరియన్స్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ కావచ్చు, వైస్ విర్చు కావచ్చు, లేక హ్యాపీనెస్ మిజర్ ఏదైనప్పటికీ కూడా ఇలా సటిల్ లెవెల్లో గనుక యాక్సెప్ట్ చేయడం అంటే ఇలా చేయడాలి. ఎందుకంటే నువ్వు అనుభవించేది ఏది కూడా కారణం కాదు. కారణం ఎప్పుడు కర్త చేతుల్లో ఉంటుంది తప్ప ఈ మనిషి చేతుల్లో ఉండదు. అందుకే మనిషి చేసేటువంటి కర్మ యొక్క ఫలితాలు మనిషి చేతుల్లో ఉండదు. అందుకే కృష్ణుడు ఏం చెప్పాడు అర్జునుడికి, కేవలం కర్తవ్యమే నీ బాధ్యత. ఆ కర్తవ్యం చేస్తున్నప్పుడు ఫలితాల మీద నీకు ఏ విధంగా హక్కు లేదన్నాడు. కాబట్టి ఎటువంటి నువ్వు అంటే ఫలితాలని యాక్సెప్ట్ చేయకుండా, ఫలితాలని ఎక్స్పెక్ట్ చేయకుండా నీ కర్మలని నిష్కామంగా చేయమన్నాడు. ఎటువంటి కామంతో ఎటువంటి కోరికతో కాకుండా ఆ విధంగా నువ్వు చేయగలిగితే, ఫలితాలని పట్టించుకోకుండా గనుక నువ్వు నిస్సంగుడిగా గనుక కర్మ చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు కర్మయోగి అవుతావు, కర్మయోగం అవుతుంది. ఆ కర్మ అనేది కూడా నేను ఒక భోగిగానో ఒక రోగిగా మిగల్చకుండా ఆ యోగం వైపు తీసుకెళ్ళగలుగుతుంది. కాబట్టి యాక్సెప్టెన్స్ అనేటువంటిది ఎప్పుడు కూడా సటిల్ లెవెల్లో ఉండాలి. కాబట్టి నా జీవితంలో జరిగే ఈ కార్యాలన్నీ కూడా, ఏదైతే అయిష్టాలతో కూడినటువంటి కార్యాలన్నీ కూడా నేను నమ్ముకున్న భగవంతుడు, నేను నమ్ముకున్న నా గురువు అనే కర్త ఒక కారణం చేత నా జీవితంలో ఈ కార్యాలు జరిపిస్తున్నాడు అనే ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. ఎలా యాక్సెప్ట్ చేయగలగాలి? ఇది నా సంస్కారమే. రేపు ఏదైనా బాధ వచ్చింది, ఇది నా సంస్కారమే. గతంలో నేను ప్రోగు చేసుకున్న సంస్కార ఫలితమే నేను ఇప్పుడు బాధపడుతున్నాను. అదేవిధంగా నీ గతంలో ప్రోగు చేసుకున్న సంస్కార ఫలితమే ఇప్పుడు సుఖపడగలుగుతున్నాను. అందుకే మైవిష్లో గొప్ప మాట చెప్పాడు అవుతాడు. మైవిష్లో ఏమన్నాడు అన్నప్పుడు, నువ్వు ఎప్పుడైతే సఫర్ అవుతున్నప్పుడు ఇంకొకరి వల్ల సఫర్ అవుతున్నాను నిందించకుండా, బాబా వాంట్స్ మీ టు సఫర్. చూడండి ఎంత గొప్పగా మాట చెప్పాడు అవుతాడు. బాబా నన్ను సఫర్ అవ్వమంటున్నాడు, బాబా కోరుకుంటున్నాడు నేను సఫర్ అవ్వాలని. అంటే కారణం ఏంటి? గతంలో నేను ఆయనకి వ్యతిరేకంగా కొన్ని పనులు చేశాను కాబట్టి ఆ కర్మ ఫలితం నన్ను అనుభవించమంటున్నాడు. అంటే ఆ కారణం ఏంటి? ప్రపంచం వైపు కాకుండా, ఏబీసీని కాకుండా నన్ను కారణంగా పెట్టుకోరా, నన్ను కారణంగా పెట్టుకో. కాబట్టి స్తుతించాలంటే నన్ను స్తుతించు, నిందించాలంటే నన్నే నిందించు. ఎందుకంటే ఎటువంటి గుణరహితుణ్ణి నేను. కాబట్టి నన్ను నిందించినా నీకు రావాల్సినటువంటి హయ్యెస్ట్ బెనిఫిట్ వస్తుంది, నన్ను స్తుతించినా కూడా నీకు రావాల్సినటువంటి హయ్యెస్ట్ బెనిఫిట్ వస్తుంది. అందుకే బాబా వాంట్స్ మీ టు సఫర్, బాబా వాంట్స్ మీ టు ఎంజాయ్. ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి ఎంజాయ్ చేస్తాను, ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి నేను సఫర్ అవుతాను. దానివల్ల ఏం జరుగుతుంది? అప్పుడు ఏం జరుగుతుంది? జరిగేటువంటి స్పిరిచువల్ బెనిఫిట్ ఏమవుతుంది? ఇంతవరకు అక్యుములేట్ అయిన ఇంప్రెషన్ అనేది ఎగ్జాస్ట్ అయిపోతుంది, కొత్త సంస్కారాలు అక్యుములేషన్ ఉండదు. అంటే ఆధ్యాత్మికంగా నువ్వు చాలా స్వేచ్ఛగా ఉంటావు. మరిన్ని బంధనాలు ఇరుక్కోకుండా, ఈ సంస్కారాలు చేత మోసపోకుండా నువ్వు సేఫ్గా ఉండగలుగుతావు. ఒక్కసారి కారణకర్తని గనుక నువ్వు గుర్తించగలిగితే, ఆ విశ్వకర్తని గనుక నువ్వు గుర్తించగలిగితే. కాబట్టి నీ పరమాత్మగా జీవించాలి అంటే అర్థం ఏంటి? సంస్కార రహితం చేసుకోవాలి. కాబట్టి ఇది మనకి అవతారుడు కొంచెం రివిజన్లో భాగంగా ఈరోజు కొద్దిగా మొదటి భాగం గురించినటువంటి రివిజన్ ఇవ్వడం జరిగిందండి. కాబట్టి అవతారుడు ఈ రివిజన్ అనేది కొనసాగించడము, లేకపోతే అవతారుడు చెప్పే మిగతా మాటల్ని శ్రద్ధగా ఆలకించడం అనేది మనకి మరొక మెహరోపాసనంలో శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేద్దామండి. శాశ్వత ప్రీతమ్మ అవతార్ మెహర్ బాబా కీ జై. ఓకేనండి, ఏదైనా క్లారిఫికేషన్స్ ఉన్నాయండి? ఓకేనండి. సో ఏం క్లారిఫికేషన్ లేకపోతే మన షెడ్యూల్ని మనం కంటిన్యూ చేద్దామండి. ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. హరి పరమాత్మ
अल्लाह हुर्मज़गार हरि परमात्मा अल्लाह हुर्मज़गार अल्लाह हरि अल्लाह हुर्मज़गार हरि परमात्मा अल्लाह हुर्मज़गार हरि हरि परमागानु दानु हरि परमात्मा अल्लाह हुर्मज़गार 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 दानु परमात्मा अल्लाह हुर्मज़गार हरि परमात्मा अल्लाह हुर्मज़गार दानु 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 हरि परमात्मा अल्लाह हुर्मज़गार दानु
हरि परमात्मा अल्लाह God हरि परमात्मा अल्लाह God हरि परमात्मा अल्लाह God हरि परमात्मा अल्लाह God शाश्वत प्रियतमा मेहर बाबा की जय। शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। बुझावे नार जहलतनी ये कर खुद रत्न फरमातु चलागी आश भक्तों ने के बख्शे नूर मातु हयामोर षड्महरो बाबा चरण पर तुझ दरिए सर खुदाना जाता तीवा के पदई बे तो मेहरो बातु तुझे मालिक की कतनो तो आशिक बीने यार प्रभु तुझे डरे याय वहद तुम्हारे फतुनो हो ये तो फातु हमोर है रवन ऐसा लेक बख्श दे ज्ञान ईज दोनों के तो पर मातो माँ ज्ञाने चने मुक्त हारे ही रूपातो खुदाना प्रेम नो प्यालो पिलावी मस्तु हमुने कर ते जो परो जान सदके साकिया पीद पयमातु हमारी नावो बरोदरिए तरावे तो हमें तरिए हमारा ना खुदा है मेहरु बाबा चैन के बातु हमारा ना खुदा है मेहरु बाबा चैन के बातु बुझावे नार जहलतनी ये कर खुद रत्न फरमातु चलागी आशु भक्तों ने के बख्शे नूर मातु। शाश्वत प्रेतम अवतार मेहर बाबा की जय। ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటిద్దామండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై.
శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇదండి ఇప్పటి మెహరోపాసనము. సో ముందు ముందు అవతాడు చెప్పబోయేటువంటి అమోఘమైన మాటలు, అద్భుతమైనటువంటి మాటల్ని శ్రద్ధగా ఆలకిస్తూ ఆ వాక్యాలకి ఆధీనమవుతూ ఎరుకతో నిత్యంగా నిరంతరాయంగా ఈ మెహరోపాసనమును కొనసాగిస్తూ సహకరించిన స్థూల సంస్కారాలని సహకరింపచేసుకునే ప్రయత్నం చేద్దాము. తర్వాత మెహరోపాసనలో తిరిగి కలుసుకునేంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై.